యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. అందరు దేవుని యొక్క వాక్యం తీసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. మరి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, సేయూరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయూరు పర్వతమా, నేను నీకు విరోధనైతిని, నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. అలాగే మరొక లేఖన భాగం, కొత్త నిబంధన గ్రంథం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునిడి, అంజూరపు కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరు కూడా తల ఉంచినట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో పాటల ద్వారా నేను స్తుతించాము, నీ నామాన్ని ఘనపరిచాం ప్రభువా. అవును తండ్రి, అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాము. అది నీ వాక్యం అయి ఉన్నది. ఏ మనుషుడు నీ వాక్యం అనువదించలేడు ప్రభువా. ఈ రాత్రి రంగంపైకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. బలిష్ఠుడైన దూతగా నువ్వు రంగంపై ఇప్పటికీ ఉన్నావని నమ్ముతున్నాను. అవును ప్రభువా, మా మధ్యలో ఉన్న దేవుడవు, మాతో మాట్లాడుచున్న దేవుడవు. ఈ రాత్రి నిశ్చయంగా నువ్వు మాట్లాడతావని నమ్ముతున్నాము. ఇదిగో నీ వాక్యం వస్తున్నప్పుడు మా తలంపులన్నీ ప్రభువా నీ వాక్యం వైపు పెట్టే కృపణ దాయిచ్చి అన్య ఆలోచనలు తీసివేయండి ప్రభువా. మా హృదయములు సున్నతపరచుము. నీ వాక్యం వస్తున్నప్పుడు అది మమ్మల్ని అభిషేకించును గాక. ఇదిగో ఇక్కడి నుండి మేము వెళ్ళినప్పుడు ఒక అభిషేకంతో వెళ్ళుదుముగాక. ఎందుకంటే వాక్యంలో నీ ఉజ్జీవం ఉంది ప్రభువా. నీ వాక్యంలో జీవమున్నది. అవును ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేసేది. ఈ రాత్రి తప్పక మాతో మాట్లాడమని మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగించుకుంటూ, అల్పన నన్ను కూడా నీ హస్తంలోకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్ ఇస్తున్నారు కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ మీ మధ్యలో పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను.
దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కానీ చాలా జాగ్రత్తగా వినండి. నిజంగా వచ్చిన వాళ్ళందరూ ధన్యులని నమ్ముతున్నాను. దేవుడు ఈ రాత్రి మీతో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడని నమ్ముతున్నాను. చదవబడిన లేఖనాలు దేవుడు దీవించును గాక. మీకు చాలా ఒకసారి చెప్పినట్టు గుర్తు. నాకు ఇజ్రాయెల్ మీద నేను బోధిస్తాను, రష్యా మీద బోధిస్తానని చెప్పాను. మీకు ఎంతమంది గుర్తున్నది? ఇజ్రాయెల్ పైన, రష్యా పైన మీకు బోధిస్తానని చెప్పాను. ఇది చెప్పి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు బట్టి, ఈ సందర్భాన్ని బట్టి నేను దీన్ని బోధించాలని, ఇది ఒక సిరీస్గా బోధించాలని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ కూడా తీసుకుంటాను, నేను దీన్ని వెన్స్డే తీసుకుంటాను. చూద్దాం దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు, దాన్ని బట్టి మనం చూద్దాం. కానీ చాలా జాగ్రత్తగా వినండి. చాలా లేఖనాలు చూడాల్సి ఉంటుంది. ఇది ఒక బైబిల్ స్టడీ కాబట్టి దీన్ని ఒక టీచింగ్ వల్లే చెప్తాను నేను. ఇది ఒక ప్రసంగం వల్లే వేగంగా వెళ్ళేది కాదు. ప్రతి విషయం మీకు స్పష్టంగా అర్థం అవ్వాలనేది ఆశ. అది పరిశుద్ధాత్మ మీకు రెవల్యూషన్ ఇచ్చింది గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడిగా ఉండి మనకి వాక్యాన్ని తెలుస్తాడు ఆయన. అయితే నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ప్రవచనము ద్వారా స్వస్థపరచబడుతున్న నవీన సంగతులు. ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు, దీని మీద నేను తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఇవి. అయితే మన దేవుడు చాలా సూపర్ న్యాచురల్ గాడ్. ఆయన సహజాతీతమైన దేవుడు ఆయన. ఎందుకంటే చరిత్ర అయిపోయిన తర్వాత చరిత్ర రాస్తారు చరిత్రకారులు. కానీ మన దేవుడు చరిత్ర జరగక మునిపే ముందుగానే భవిష్యత్తుని రాసి దాని ప్రకారంగా జరిగిస్తాడు ఆయన. అది మన దేవుడికున్న స్పెషాలిటీ. అయితే బైబిల్ గ్రంథంలో చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ ప్రవక్తల ద్వారా దేవుడు పలికించి ముందుగా దానిని జరిగించుకుంటూ వచ్చాడు ఆయన. చరిత్రను సృష్టించే దేవుడు ఈయన. హల్లెలూయా. చరిత్రను సృష్టించే దేవుడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఏమీ చేయట్లేదన్న, మౌనంగా ఉన్నాడు, ఆయన ఏం కలగజేసుకోవట్లేదు, ప్రపంచమంతా ఒక విధానంలో వెళ్తూ ఉన్నది, దేవుడు ఆధీనంలో ఇది లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ వర్తమానంలో ఉండి చూసినా, బైబిల్ గ్రంథంలో ఉండి చూసినా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి సంఘటన వెనుక దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక దేవుడు ఉన్నాడని రుజువు అవుతా ఉన్నది. ఇది మనం ఎలా చూడగలమంటే, బైబిల్ గ్రంథంలో నుండి మన కాలానికి పంపించబడిన ప్రవక్త వర్తమానంలో నుండి మాత్రమే దీన్ని చూడగలం. అలా చూడాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏంటి, బైబిల్ గ్రంథంలో ఏ ప్రవచనాలు నెరవేర్పు జరిగాయో ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ కాలపు ప్రత్యక్షత ఉండాలి నీకు. అప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని బయలుపరుస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అయితే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, ప్రపంచానికి హాట్ న్యూస్ ఏంటంటే, ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం.
ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధమే ఇప్పుడు ప్రపంచానికి హాట్ న్యూస్ ఇది. అయితే ఇజ్రాయెల్ గురించి మనం చాలా స్పష్టంగా చూడబోతున్నాము. ఇజ్రాయేలం హల్లెలూయా. భౌతికంగా వాళ్ళకి ఏదైతే దేవుడు చేస్తూ ఉన్నాడో, ఆత్మీయమైన ఇజ్రాయేల్ అయిన మనకి దేవుడు అవే కార్యములు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ కాలపు ప్రవక్త ఏమన్నాడంటే, 7వ ముద్ర కింద ఏదైతే అన్య వధువుకి జరుగుతున్నదో 7వ బోర కింద అదే యూదులకు, ఆ యొక్క ఇజ్రాయేల్కి అదే జరుగుతుందని ప్రవక్త గారు చెప్పారు. 7వ బోర్ మీద బోధించాను నేను, దాన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ సండే బోధించాను దాన్ని, అది కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అయితే చాలా జాగ్రత్తగా ఉందండి. యొక్క రాత్రికాల సమయంలో చాలా నెమ్మదిగా వెళ్తాను, చాలా విషయాలు చూపిస్తాను మీకు. దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నమ్ముతా ఉన్నాను. చూడండి, ప్రపంచంలో చాలా చిన్న దేశం ఇది. ఇజ్రాయెల్ దేశం అనేది చాలా చిన్న దేశం. ఇది ప్రపంచానికి మధ్యస్థ దేశం. ఇది ప్రపంచానికి మధ్యస్థ దేశం, అది సెంటర్ పాయింట్. అది అలాంటి చిన్న దేశము ప్రపంచంలో వారికి ఉన్న టెక్నాలజీ, వారికి ఉన్న పరిజ్ఞానము, వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అద్భుతం. ఇది ఇంత చిన్న దేశానికి అంత సాంకేతిక పరిజ్ఞానము, అంత టెక్నాలజీ. ఎందుకంటే ప్రపంచమంతా ఇజ్రాయెల్ అంటే భయపడతారు, ఇజ్రాయెల్ దేశానికి భయపడతారు ప్రపంచమంతా. ఎందుకంటే వాళ్ళు వెనుకున్నది ఎవరంటే దేవుడు ఉన్నాడు, దేవుడి సహాయం వాళ్ళకు ఉన్నది, వాళ్ళు దేవుడి ప్రజలై ఉన్నారు. అందుకే ఏ యుద్ధంలో ఓడిపోరు వాళ్ళు, ఏ యుద్ధంలో ఓడిపోరు వాళ్ళు. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉండి యుద్ధాలు చేస్తాడు ఆయన. ఏంటి ఇంత చిన్న దేశము, ఇంత చిన్న దేశం ఎన్ని యుద్ధాలు చేసిందంటే ప్రతి యుద్ధములో విజయం ఇజ్రాయెల్ది. ఎందుకంటే వారి పట్ల దేవుడు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటాడు, దేవుని హస్తం తోడుగా ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే యెహోషువ కాలంలో కూడా దేవుడు అనేక యుద్ధాలు జరిగించినప్పుడు ఆ యుద్ధాలు చేసింది వాళ్ళు కాదు, వారి పక్షంగా దేవుడు ఉండి ప్రతి యుద్ధాన్ని జయించుకుంటా వచ్చాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే ఇజ్రాయెల్ చరిత్ర అనేది మనకు ఖచ్చితంగా తెలియాల్సి ఉన్నది. అసలు ఈ యుద్ధాలు దీనంతటికి కారణం ఏంటంటే, మనం చరిత్రకి చూసినట్లయితే, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఈ సృష్టిని సృజించాడు, మానవుని చేశాడు. అయితే దేవుడు మానవ జాతి సృజించిన తర్వాత 2000 సంవత్సరములకు నోవహు కాలంలో జలప్రళయం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేశాడు. నోవహు కుటుంబంలో నుంచి 3 జాతులు వచ్చాయి. అదే హాము, షేము, యాపేతు. అవునా? హాము, షేము, యాపేతు. హాము సంతానం ఎవరంటే అన్యులై ఉన్నారు, యాపేతు సంతానం ఎవరంటే సమరయులై ఉన్నారు, షేము సంతానం ఎవరంటే యూదులై ఉన్నారు. ప్రపంచంలో 3 జాతులు ఉన్నాయి. ఈ 3 జాతుల నుండే ప్రపంచమంతా మరల విస్తరించింది. అయితే ఆ షేము సంతానములో నుండే అబ్రాహాము వస్తున్నాడు. అబ్రాహాము ఎక్కడున్నాడంటే బబులోన్లో ఉన్నాడు అబ్రాహాము. అవునా? అబ్రాహాము బబులోన్లో ఉన్నాడు. బబులోన్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముని బయటికి పిలిచాడు. బయటికి పిలిచినప్పుడు తన బంధువుల యొద్ద నుండి, తన స్నేహితుల నుండి బయటకు వచ్చాడు అబ్రాహాం. అబ్రాహాంకి దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, మరి ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి నిన్ను నడిపిస్తానని, ఆ దేశాన్ని నీకు ఇస్తానని అబ్రాహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఎప్పుడైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఎన్నడూ మర్చిపోడు, వాగ్దానాన్ని మర్చిపోడు ఆయన.
ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడంటే భూమాకాశాలు గతించినా కానీ ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన భూమాకాశాలు గతించినా కానీ ఆయన వాక్యం నెరవేర్పు జరుగుతుంది. అది ఆయన వాక్యం ఎన్నడూ తప్పిపోదు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఎన్నడూ చరిత్రలు ఇంతవరకు తప్పిపోలేదు, తప్పిపోనట్టు రుజువు లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. అప్పటికింకా ఆ దేశము ఎడారి వలె ఉన్నది, అది ఎడారి వలె ఉన్నది. అలాంటి దేశాన్ని అబ్రాహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే అబ్రాహాము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టుకుని బయటకు వచ్చాడు. అబ్రాహాముకి వాగ్దాన దేశం మాత్రమే కాదు, అబ్రాహాముకి సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో ఆకాశ నక్షత్రాలు జీవించాడు, భూమి యొక్క ఇసుక రేణువులు జీవించాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందన్నాడు, భూమి యొక్క ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుందని చెప్పాడు. కానీ అబ్రహాము వృద్ధాప్యంకు వచ్చేసాడు. 75 సంవత్సరంలో అబ్రహాం పిలువబడ్డాడు. సారాకి 65 సంవత్సరంలో సారా పిలువబడింది. ఇద్దరు యవన దశను దాటుకుని వచ్చారు. అయితే వాళ్ళకి సంతానం లేదు. అయితే దేవుడు తన వాగ్దానం ఏమిచ్చాడంటే నీకు సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే ఆ వాగ్దానం ఎన్నడూ తప్పిపోదు. పరిస్థితులు వ్యతిరేకమైనా సరే దేవుడు వాగ్దానం ఇచ్చినా అది తప్పిపోదు. అది హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు 25 సంవత్సరాలు తీసుకున్నాడు. కానీ 25 సంవత్సరాలలో అబ్రాహాము యొక్క జీవితంలో జరిగిన తప్పిదం ఏంటంటే సారా చేసిన తప్పిదం. సారా ఏమన్నదంటే తన దాసరాలు హాగరుతో పొమ్మని అబ్రాహాముకి సలహా ఇచ్చింది. కానీ దేవుడు ఇవ్వలేదు. అది దేవుడు ఏమన్నాడంటే నీకు సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ సారా ఏమని సలహా ఇచ్చిందంటే ఇదిగో నాకు వృద్ధాప్యంలో పిల్లలు కలుగుతారా, ఇదిగో దాసరాలు హాగరుతో పొమ్మని మరి ఆమె సలహా ఇచ్చినప్పుడు అబ్రహాం హాగరుతో వెళ్ళినప్పుడు ఆ జన్మించిందే ఇస్మాయిలు. హల్లెలూయా. ఇస్మాయిల్ వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సారా ఇచ్చిన సలహానే ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలే కారణం. ఈ సారా ఇచ్చిన ఈ సలహా వల్లనే ఇప్పుడు ప్రపంచంలో యుద్ధములకు కారణం. హాగరు ద్వారా ఇస్మాయిల్ వచ్చాడు, అవునా? కానీ దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా. తన వాగ్దానం ఎన్నడూ తప్పిపోడు. మనిషి వ్యతిరేకంగా వెళ్ళిన, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఆ మనిషిని సరిచేసిన తీసుకొచ్చి తన వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. అబ్రాహాము జీవితంలో దేవుడు 100వ సంవత్సరంలో ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకే వాగ్దాన సంతానం. హల్లెలూయా. ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకుకు మాత్రమే వాగ్దానం ఉన్నది. ఇస్మాయిల్కి వాగ్దానం లేదు. ఇప్పుడు సారా ఏం చేసిందంటే ఎప్పుడైతే వాగ్దాన కుమారుడు ఇస్సాకు వచ్చాడో ఇప్పుడు హాగరుని ఇస్మాయిల్ని బయటికి తరిమింది. ఎందుకు బయటికి గంటేసిందంటే వీరికి శ్వాసం దగ్గర వచ్చింది ప్రాబ్లం. ఏంటా శ్వాసం అంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన శ్వాసం. ఏంటి? అబ్రాహాంకి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు అబ్రాహాంకి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇస్మాయిల్కి అది దక్కకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళని బయటికి గంటాలి. ఇప్పుడు సారా ఏం చేసిందంటే హాగరుని ఇస్మాయిల్ బయటికి గంటింది. హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ అయిన పోరాటం, యుద్ధం, పొట్లాట ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. అది దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పుడు ప్రారంభమైన యుద్ధము ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. అది దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రాహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకులో నుండి యాకోబు యాసావులు వచ్చారు. ఓకే, యాకోబు యాసావులు వచ్చారు. ఇప్పుడు యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఈ 12 మంది గోత్రకర్తల్లో నుండే ఇజ్రాయెల్ దేశం వచ్చింది. ఓకే, చూడండి, ఇక్కడ ఆదికాండంలో విత్తనాల పుస్తకం ఇది. ఆదికాండంలో మనం గమనించినట్లయితే
ఎప్పుడైతే ఈ యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చాయో, ఈ 12 గోత్రాల నుంచి వచ్చిందే ఇజ్రాయెల్ యొక్క దేశం, ఇజ్రాయెల్ యొక్క సంతానం. వీళ్ళకి కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు వెళ్ళిపోయారు. ఇప్పుడు యాకోబు నుంచి వచ్చిన 12 మంది గోత్రకర్తల్లో యోసేపుకు మాత్రమే వాగ్దానం ఉన్నది. ఇప్పుడు యోసేపు చిన్నప్పటి నుండి కలలు కనేవాడు, యోసేపు చిన్నప్పటి నుండి దర్శనాలు చూసేవాడు. అయితే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఈ కరువు సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఐగుప్తు వెళ్ళిపోయారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే వాగ్దాన దేశం ఇచ్చాడో అక్కడ కరువైన నష్టమైన ఆ దేశంలోనే ఉండాలి, అక్కడే ఉండాలి. దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దాన దేశం అక్కడే దేవుడు దీవిస్తాడు, అక్కడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రాహాము జీవితంలో కూడా కరువు వచ్చినప్పుడు అతను కూడా వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. యోసేపులో ఉన్నప్పుడు వీళ్ళు ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు వెళ్ళినప్పుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, తమది కాని పరాయి దేశంలో 400 ఏండ్లు నీ ప్రజలు దాసత్వంలో ఉంటారు, తర్వాత నేను వారిని విడిపిస్తాను, ఒక ప్రవక్తను పంపించి విడిపిస్తానని చెప్పి అబ్రాహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం కూడా దేవుడు మర్చిపోడు. ఏ వాగ్దానం ఇచ్చినా మర్చిపోడు ఆయన. అబ్రాహాముకి సంతానం ఇస్తానన్నాడు, ఇచ్చాడు ఆయన. కానీ అబ్రాహాముకి వాగ్దాన దేశం ఇస్తానన్నాడు, అప్పటికది ఎడారి దేశం అది. కానీ 400 సంవత్సరాలలో పాలు తేనెలు ప్రవహించే దేశంగా మార్చేశాడు దాన్ని. హల్లెలూయా. దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకునే దేవుడు ఆయన. ఇప్పుడు 430 ఏండ్ల తర్వాత దేవుడు ఆ మోషే ప్రవక్త ద్వారా మరలా వాళ్ళని బయటకు పిలుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ తీసుకొస్తున్నాడంటే కానాను దేశంలోకి. అవునా? కానాను దేశంలోకి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు కానాను దేశము వారికి వాగ్దాన దేశం. మోషే మొదటి నిర్గమం ప్రవక్త. ఇప్పుడు మోషే ద్వారా ఆ ప్రజలందరూ విడిపించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే దేవుడు ఏదైతే అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడో ఆ దేశంలోకి నడిపించబడతా ఉన్నారు. అయితే మోసే సమయం అయిపోయినప్పుడు దేవుడు మోసేని తీసేశాడు. తర్వాత యెహోషువ వచ్చి ఆ వాగ్దాన దేశంలోకి నడిపించాడు ప్రజల్ని. హల్లెలూయా. మోషే ద్వారా బయటకు పిలిచాడు, యెహోషువ ద్వారా లోపలికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో వారికి ఇవ్వబడిన స్వాస్థ్యములలో వారిని వారి స్థానాల్లో పెట్టాడు యెహోషువ. ఇప్పుడు దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి. శత్రువు యొక్క ప్రతి గవిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటా వెళ్ళారు, యుద్ధములు చేసుకుంటా వెళ్ళారు. వారి యుద్ధాల్లో దేవుడే తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే వాళ్ళకి తోడై ఉండి నడిపించాడు అక్కడ. అయితే వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రజల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చాడంటే ప్రజల్ని విడిచిపెట్టాడు ఆయన. ఆ ప్రజలు ఒకవేళ తప్పిపోయినా, ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించి, వారిని వేరే దేశాల చేత శిక్షించి మరలా వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. అది దేవుడి విధానమై ఉన్నది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నారు. తర్వాత దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు వాళ్ళకి, రాజులను ఇచ్చాడు వాళ్ళకి. అవునా? రాజుల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడే వారు రాజు అయి ఉన్నాడు. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మరి మనుషులు రాజులుగా ఉన్నారు, కానీ దేవుడు తన ప్రజలకు తానే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు రాజు కావాలని అడిగినప్పుడు, సకల దేశపు సాంప్రదాయాల ప్రకారం రాజు కావాలని అడిగినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి రాజుని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ రాజుని ఇచ్చినప్పుడు కూడా ఆ రాజులో ఆయనే ఉండి ఆ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారో, వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిగతా దేశాలను, శత్రు దేశాలను లేపి వారిని శిక్షించి, వారిని శిక్షించి తర్వాత వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన ప్రకారంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇర్మియా కాలానికి వచ్చేసరికి దేవుడు ఏమని చెప్పాడంటే, ఇదిగో దేవుడు మిమ్మల్ని బబులోను దేశానికి చెరలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అన్నాడా లేదా?
హల్లెలూయా. బబులోను దేశానికి బబులోను రాజు వచ్చి మిమ్మల్ని ముట్టడి వేసి అక్కడ దేవుడు మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాడు. 70 సంవత్సరాలు అక్కడ బబులోనులో దాసత్వం చేస్తారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత మరలా వాగ్దాన దేశానికి వస్తారు. చెప్పాడా లేదా? హల్లెలూయా. ఇర్మియా కాలంలో వారు స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అవునా? ఇర్మియా కాలంలో వారు స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. అయితే అప్పటి పోయిన స్వాతంత్రం దేవుడు మరలా 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా స్వదేశం వచ్చారు. అవునా? వాళ్ళు మందిరాన్ని కట్టారు. వాళ్ళు మందిరం కట్టిన తర్వాత మెస్సయ్య వచ్చాడా మెస్సయ్య? మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. దేవుడి శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు మొదటి రాకడలో ప్రపంచాన్ని ఎవరు పాలిస్తున్నారంటే మొత్తం 4 రాజ్యాలు ప్రపంచాన్ని పాలిస్తాయని దానియేలు దర్శనంలో చూశాడా? మొదటిది బబులోను రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుందని, రెండవది మాదీలు పారసీకులు ప్రపంచాన్ని పరిపాలిస్తారని, తర్వాత గ్రీకుల రాజ్యం 3వ రాజ్యమైన గ్రీకుల రాజ్యం ప్రపంచాన్ని పాలిస్తుందని, 4వ రాజ్యమే అన్య రోమ ప్రపంచాన్ని పాలిస్తుందని, అదే మోకాళ్ళ దగ్గర ఉన్న రాజ్యం అది. హల్లెలూయా. యేసుక్రీస్తు మొదటి రాకడలో అన్యరోమ ప్రపంచాన్ని పాలిస్తూ ఉన్నది. అవునా? పాలిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన నశించిన యూదుల యొద్దకు వచ్చాడు, ఇజ్రాయెల్ యొద్దకు వచ్చాడు. కానీ మెస్సియాను వాళ్ళు అంగీకరించలేదు. మెస్సియాను త్రోసివేశారు. వాళ్ళు మెస్సియాను సిలువ వేశారు. సిలువ వేసిన కారణాన్ని బట్టే, హల్లెలూయా, సిలువ వేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలను ప్రపంచాన్ని అంతా చెదరగొట్టాడు. టైటస్ చక్రవర్తి వచ్చి ముట్టడి వేసినప్పుడు, యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. ప్రపంచ దేశాలు చెదిరిపోయినప్పుడు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అనేది లేదు. అవునా? ఇజ్రాయెల్ దేశమే ప్రపంచ పటంలో లేదు. అయితే దేవుడు మరల మన కాలంలో, మన యుగంలో, మన కాలంలో, ఈ లవోదిక సంఘ కాలంలో దేవుడు మరల అంజూరపు చెట్టుని చిగురిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా లేదా? అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? ఇజ్రాయెల్ దేశమునకు సాదృశ్యం. ప్రతి దేశానికి ఒక సింబల్ ఉంటుంది. మన దేశానికి మర్రి చెట్టు, అలాగే ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యం ఏంటంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అంటే అది ఇజ్రాయెల్ దేశమై ఉన్నది. మరలా ఇప్పుడు సిగిరింపజేస్తానని మన కాలంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఏ విధంగా దేవుడు ముందుగా రాసి దాన్ని నెరవేర్పజేస్తున్నాడు దాన్ని చూపిస్తాను మీకు. ఓకే, రెడీగా ఉన్నారా? దేవుడు నామమున మహిమ కలుగును గాక. సొలొమోను కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయింది. అది యూదా రాజ్యము అలాగే ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలు అయిపోయింది. అవునా? అయితే దేవుడు మరలా ప్రపంచ పటములో లేని ఇజ్రాయెల్ దేశాన్ని మరలా ప్రపంచ పటంలోకి తీసుకొచ్చేది దేవుడు. ఏ మనిషి తీసుకురాలేడు. పూర్తిగా తుడిచిపెట్టబడింది, ప్రపంచ పటంలోనే తీసివేయబడింది ఇజ్రాయెల్ దేశం. అలాంటి దేశాన్ని మరలా ప్రపంచ పటంలో చేర్చి దానికి ఒక సొంత జెండా ఇచ్చి సొంత సైన్యం ఇచ్చి ఈరోజు ఒక దేశముగా ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే అది దేవుడు తన లేఖనాల ద్వారా ముందుగానే ప్రవచించి, ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించి ఆ ప్రవక్తల ప్రవచనం ద్వారా నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ విధంగా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించాడో ఆ ప్రవచనాలు మన కాలంలో ఎలా నెరవేర్పు జరిగాయో మనం చూడబోతున్నాం. అందుకే ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు ఇవి. హల్లెలూయా. వర్తమానం ఎప్పుడూ కూడా మన కాలం చూడాలి. ఇప్పుడు అది ఆల్రెడీ ప్రవచించబడింది, పాత నిబంధనల ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. ఆ లేఖనాలన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ప్రవక్తల్ని ఎందుకు వాడుకుంటా ఉన్నాడంటే భవిష్యత్తుని చెప్పడానికి, భవిష్యత్తులో జరగబోయే కార్యాలని చెప్పడానికి, ప్రజల్ని హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలు వాడుకుంటా ఉన్నాడు. అందుకే ప్రవక్తలకు ఏం బయలుపరుస్తాడంటే మర్మములు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన.
జరగబోయే కార్యాలు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. ముందుగానే చూస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా చూస్తారో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. మరి అందుకే యెహెజ్కేలు 35 మనం చదివాం. ఈ రాత్రి టైం ఉంటే యెహెజ్కేలు 35, 36, 37 వరకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా లేఖనాలు ఉన్నాయి. యెహెజ్కేలు 35వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సీరియస్గా చెప్తాను నేను, చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం లేఖనాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రతిదాన్ని మనం చూడాలి. చూద్దాం. 35వ అధ్యాయము 1వ వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, సేయూరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయూరు పర్వతమా, నేను నీకు విరోధనైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండినట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నువ్వు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకొందువు. దేవుడు యెహెజ్కేలు గ్రంథములో ఈ మాట ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు. నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకొందువు. నేను దేవుడినై ఉన్నానని నువ్వు తెలుసుకుందువు. దీన్ని చూసే ముందు ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. ఉపధ్యాయ గ్రంథం, చాలామందికి గ్రంథం ఎక్కడ ఉన్నదో కూడా తెలీదు. 1వ అధ్యాయం ఉంటుంది. ఆమోస్ తర్వాత ఉంటుంది, యోనాకి ముందు ఉంటుంది. ఉపధ్యాయ గ్రంథం ఇందులో 8వ వచనం. ఆ దినమందు యాసావు పర్వతములో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను నీ బలాఢ్యులు విస్మయముందుదురు. అందువలన యాసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు. ఇక ఎన్నటికీ లేకుండా నువ్వు నిర్మూలమగుదువు. నీవు పగవాడువై నిలిచిన దినమందు, పరదేశుల వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యుల వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూసి నువ్వు ఆనందముంద తగదు. యూదా వారి నాశన దినం వారి స్థితిని చూసి నువ్వు సంతోషింపదగదు. నా జనుల ఆపద్దనమున నీవు వారి గుమ్మములోనికి చొరబడదగదు. వారి ఆపద్దను నువ్వు సంతోషపరచు, వారి బాధను చూడతగదు. వారి ఆపద్దను వారి ఆస్తిని పట్టుకొనతగదు. చూడండి, ఇక్కడ ఎదోము కోసం రాయబడతా ఉన్నది. అసలు ఎదోము ఎవరు? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నట్లయితే ఆది కాండానికి వెళ్దాం మనం. హల్లెలూయా. ఈ ఎదోమీలు ఎవరు? అసలు సేయూరు పర్వతం ఏంటి? ఆది కాండం 25వ అధ్యాయం. 25వ అధ్యాయము. ఇక్కడ ఈ కథ మీకు తెలుసు. మ్ 25వ అధ్యాయం 29వ వచనం. 25వ అధ్యాయంలో ఏం జరుగుతున్నదంటే, యాసావు యొక్క ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, యాషావు. అవునా? యాషావు, యాకోబులు వీళ్ళిద్దరూ మొదటిగా వచ్చింది ఎవరంటే, తమ మడిమి పట్టుకుని యాకోబు వచ్చాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కు. వీళ్ళు పుడుతున్నప్పుడే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది. 25వ అధ్యాయంలో
దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడారు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళను. అప్పుడు యెహోవా ఆమె తిట్లను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటకు వచ్చును. మొదటిగా ఎర్రనివాడు బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండిన గనుక అతనికి యాసావు అని పేరు పెట్టిరి. ఇతని వల్లంతా రోమములతో ఉన్నది కనుక ఇతనికి యాసావు అని పేరు పెట్టిరి. యాసావు అనగా రోమము లేక ఎర్రని. రోమం గలవాడు, ఎర్రనవాడు. చూడండి, అతని చెయ్యి అటు తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడిమని పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడును. ఇప్పుడు అతను మడిని పట్టుకుని వస్తూ ఉన్నాడు, అతడికి యాకోబు అని పేరు పెట్టారు. ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఏటాడి నుండి నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుండెను. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసం తినిచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబుని ప్రేమించెను. ఇస్సాకు ఏమో యాసావుని ప్రేమించాడు, రిబ్కా ఏమో యాకోబుని ప్రేమించింది. అయితే వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి మరి యాసావు అక్కడ ఇస్సాకు వృద్ధాప్యంలో కూర్చున్నప్పుడు ఇద్దరిని దీవించాలని మరి అక్కడ యాసావుని వేటాడుకొని రమ్మన్నప్పుడు మరి యాసావు వెళ్ళాడు. అప్పుడే రిబ్కా ఏం చేసిందంటే, ఇదిగో మరి యాసావు దీవులన్నీ తీసుకుంటాడు కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి ఆ దీవులు తీసుకోమని చెప్పి సలహా ఇచ్చింది యాకోబుకి. అవునా? హల్లెలూయా. చూడండి 29వ వచనం, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకుని చుండగా యాసావు అలసిన వాడే పొలంలోండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఈ ఎర్రని కూర అడిగినందుకు అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అనగా ఎర్రని. ఓకే, అందుకే యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఏమని అడుగుగా, యాసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను? యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అప్పుడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, కేవలము ఆ ఎర్రని కూర కోసము జ్యేష్ఠత్వ హక్కునే అమ్మేశాడు. అవునా? జ్యేష్ఠత్వ హక్కు అంటే అంత సులువైంది కాదది. జ్యేష్ఠత్వ హక్కు యొక్క విలువేంటో యాకోబుకి బాగా తెలుసు. ఎందుకంటే యాకోబుకి ప్రత్యక్షత ఉన్నది. ఆ జ్యేష్ఠత్వ హక్కు పొందుకోవడం వలన నాలో నుండి యేసుక్రీస్తు వస్తాడని, నా వంశంలో నుండి యేసుక్రీస్తు వస్తాడని ఆ బయలుపాటు యాకోబుకు ఉన్నది. యాసావుకి లేదు బయలుపాటు. అందుకే ఇప్పుడు ఆ ఎర్రని కూర కోసము జ్యేష్ఠత హక్కునే అమ్మి వేసుకున్నాడు. అందుకే ఎదోము అని పిలువబడ్డాడు. ఓకే, ఎదోము అని పిలువబడ్డాడు. అయితే ఈ ఎదోము వంశావళి ఇక్కడ ఉన్నది 36వ అధ్యాయంలో. 36వ అధ్యాయము 1వ వచనం తీసారా? ఎదోమను యాసావు వంశావళి ఇదే. ఎదోమను యాసావు వంశావళి ఇదే. యాసావు కానాను కుమార్తెలలో హిత్తూడని ఏలోను కుమార్తెకు ఆదాను, హివీడని సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెకు అహోలేబామును, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన బషేమతును పెండ్లాడెను. ఇప్పుడు యాసావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే కానాను కుమార్తెల్లో పెళ్లి చేసుకున్నాడు. ఇస్మాయేలు సంతానంలో పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాము ఇస్సాకు వివాహ విషయంలో కలగజేసుకున్నప్పుడు కానానీలో ఎవరిని తీసుకురావద్దు అన్నాడా లేదా? ఎందుకు ఇస్సాకు విషయంలో అబ్రహాం కలగజేసుకుంటా ఉన్నాడు? చాలా జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే వాగ్దాన సంతానం ఇస్సాకు వివాహ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు అబ్రహాం. ఎందుకు తీసుకుంటున్నాడంటే రక్తపు రేఖది. ఇప్పుడు రక్తపు రేఖ కలుషితం కాకూడదు. ఇప్పుడు యాసావు యొక్క రక్తపు రేఖ కలుషితం అయిపోయింది. ఇక్కడ కానానీలో ఒక కుమార్తెను చేసుకున్నాడు, ఇస్మాయేలు యొక్క కుమార్తెను చేసుకున్నాడు. ఈ 2 సంతానాలు యాసా వంశంలో కలిసిపోయాయి. ఇప్పుడు రక్తపు రేఖ కలుషితం అయిపోయింది. ఇప్పుడు యాసావు యొక్క రక్తపు రేఖ కలుషితం అయిపోయింది. అందుకే ఇప్పుడు యాకోబుని ఎక్కడ పంపిస్తూ ఉన్నారంటే పద్దనరాం పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. రిబ్కాను చేసుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అక్కడ శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు, రక్తపు రేఖ కలుషితం కాకుండా. హల్లెలూయా. ఇప్పుడు యాసావు జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు, తన రక్తపు రేఖ కలుషితం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. ఎందుకంటే యాసావుని దేవుడు ప్రేమించలేదు, యాకోబుని ప్రేమించాడు ఆయన. అందుకే అబ్రాహాములో నుండి ఇస్సాకు వస్తూ ఉన్నాడు. ఇస్సాకు విషయంలో అబ్రాహాము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. ఇస్సాకులో నుండి యాకోబు వస్తూ ఉన్నాడు. యాకోబు పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఆ రక్తపు రేఖ ఎక్కడా కూడా కలుషితం కాకుండా దేవుడే శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. మరి ఈరోజు మన సంగతి ఏంటి? ఆమె చెప్తారా? ఈరోజు మన సంగతి ఏంటి? వధువు యొక్క రక్తపు రేఖ కూడా కలుషితం కాకుండా దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. సంఘ శాఖలతో కలవకుండా. అందుకే మనం అందరితో కలుస్తామా? లేదు 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 లేదు. ఇస్సాకు ఇస్మాయిల్తో కలవడు. ఇస్మాయిల్ వేరు, ఇస్సాకు వేరు. కలవడక్కడ. దేవుడు వేరు చేస్తా ఉన్నాడు వాళ్ళని. ఏంటి? రక్తపు రేఖను కాపాడుకుంటా ఉన్నాడు దేవుడు. అక్కడ కలవనవట్లేదు, ఆయన సపరేట్ చేస్తా ఉన్నాడు. అబ్రాహామును లోతుని సపరేట్ చేశాడు ఆయన. ఇస్సాకుని ఇస్మాయిల్ సపరేట్ చేశాడు ఆయన. యాకోబుని యాసావుని సపరేట్ చేశాడు ఆయన. సహోదరులో నుండి యేసేపుని సపరేట్ చేశాడు ఆయన. చేశాడా లేదా? దేవుడు ఎప్పుడు కూడా మిక్సర్ కాదు. దేవుడు ఎప్పుడు కూడా మిక్స్డ్ కాంగ్రిగేషన్ కలపడు. ఆయన సపరేట్ చేస్తాడు. ఆయన ఎందుకు సపరేట్ చేస్తాడంటే తన రక్తపు రేఖను కాపాడుకోవడానికి. హల్లెలూయా. స్వచ్ఛమైన రక్తపు రేఖను కాపాడుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సపరేట్ చేస్తాడు. ఆయన అందుకే వేరు చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు యాసావు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకోవడమే కాదు, రక్తపు రేఖ కూడా కలుషితమైపోయింది. కానానీయుల కుమార్తెలు చేసుకున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఇది స్టడీ ఇది. హల్లెలూయా. కానాను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఇస్మాయేలు యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అవునా? మరి 9వ వచనం ఇలా సెలవిస్తుంది. 8వ వచనం, అప్పుడు యాసావు సేయూరు మన్యములో నివసించెను. వచ్చిందా? హెజ్కేలు 35లో సేయూరు పర్వతం వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ యాసావు ఉన్నాడు. యాసావు సంతానం ఉన్నది. అప్పుడు సేయూరు మన్యంలో నివసించెను. యాసావు అనగా ఎదోము. అవునా? యాసావు అనగా ఎదోము. సేయూరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అయిన యాసావు వంశావళి ఇదే. ఇప్పుడు అర్థమైందా? హెజ్కేలు 35వ అధ్యాయంలో సేయూరు పర్వతము, అలాగే ఎదోమీలు, వీళ్ళు ఏ వంశంలో ఉండి వచ్చారు? అర్థమైందా? ఆది కాండంలో యాసావు వంశావళి నుండి వచ్చారు వాళ్ళు. యాసావు యొక్క రక్తపు రేఖ కలుషితమైపోయింది అక్కడ. ఓకే, దేవుడు నామమున మహిమ కలుగాక. అందుకే దేవుడు శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు వధువును కూడా సపరేట్ చేశాడా లేదా? చేశాడా? సంఘ శాఖల్లో నుండి ఎందుకు సపరేట్ చేశాడు ఆయన? నీ బంధువుల్లో నుండి ఎందుకు సపరేట్ చేశాడు? తన రక్తపు రేఖను కాపాడుకోవడానికి, ఆ రక్తపు రేఖ స్వచ్ఛమైన ఉండడానికి దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నాడు. అందరితో కలిసి ఉండొచ్చు కదా, కలిసి ఉండలేం. దేవుడే సపరేట్ చేస్తూ ఉన్నాడు.
ఇస్మాయిల్ ఇస్సాకు కలిసి ఉండొచ్చు కదా, వాళ్ళ తండ్రి అబ్రాహామే కదా. దేవుడు కలిసి ఉండనివ్వడు. అందుకే వర్తమానంలో ఇస్మాయిల్ ఉన్నారు, ఇస్సాకులు ఉన్నారు. ఇస్మాయిల్ ఏం చేస్తూ ఉంటాడు? ఇస్సాకుని హింసిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు సంఘ శాఖలు కూడా ఈ వధువుని హింసిస్తూ ఉంటాయి. హింసిస్తున్నాయా లేదా? మాటల ద్వారా హింసిస్తూ ఉంటాయి, వారి బోధల ద్వారా హింసిస్తూ ఉంటారు, నిందల ద్వారా హింసిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనపక్షంగా ఉన్నాడు. వాగ్దానం ఎవరికి ఉన్నదంటే, హల్లెలూయా, ఇస్సాకుకి ఎలాగైతే వాగ్దానం ఉన్నదో, యాకోబుకి ఎలాగైతే వాగ్దానం ఉన్నదో, యోసేపుకి ఎలాగైతే వాగ్దానం ఉన్నదో, అబ్రాహాంకి ఎలాగైతే వాగ్దానం ఉన్నదో, ఈ వధువుకు కూడా వాగ్దానం ఉన్నది. ఇప్పుడు వాగ్దాన జనులు మనం, వాగ్దానంతో వచ్చిన వాళ్ళం మనం. అందుకే దేవుడు తన వాగ్దానాన్ని, తన నిబంధన ఎన్నడూ మార్చడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు చూస్తాం మనం. రక్తపు రేఖ, ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే ఇస్సాకు యొక్క వివాహ విషయంలో అబ్రాహాం కలుగజేసుకున్నాడు. ఇస్మాయిల్ యొక్క వివాహ విషయంలో కలుగజేసుకోలేదు. ఎందుకంటే అబ్రాహాంకి అది అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానం ఇస్సాకుకు ఉన్నది. అందుకే యాకోబు జీవితంలో దేవుడు కృపనిచ్చాడు, కృప ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. యాకోబు వివాహ విషయంలో కూడా దేవుడు కలుగజేసుకున్నాడు అక్కడ. అవునా? అలా యోసేపు జీవితంలో దేవుడు కలుగజేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం ఉన్నది అక్కడ. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ ఎదోమీలు కీలక పాత్ర కలిగి ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళ గురించి ఎక్కడ ఉన్నదంటే సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండంలో కూడా ఉన్నది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. హల్లెలూయా. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 23వ వచనం. 23 22వ వచనం చూడండి. అప్పుడు ఇజ్రాయేలు సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేర్ల యొద్దనున్న హోరు కొండల్లో మోసే అహరోనుకి ఇలాగు సెలవిచ్చెను. ఇక మళ్ళా ఎదోము పొలిమేరలు వచ్చినాయా? వచ్చాయా? అహరోను తన పితరులతో చేర్చబడను. ఏలైనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఇప్పుడు అహరోన్ని ప్రధాన యాజకుడిగా తన ఆఫీస్ అయిపోయింది. నీవు అహరోను అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండకి అహరోను వస్త్రము తీసి అతని కుమారుడిని ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. మరి ఇక్కడ ఎదోము పొలిమేరలు ఉన్నారు. వీళ్ళు వాగ్దాన దేశంలో వెళ్తున్నప్పుడు, వీళ్ళు వాగ్దాన దేశం వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మోయాబీలు, ఎదోమీలు అడ్డుపడ్డారా లేదా? హల్లెలూయా. మోయాబీలు ఎవరంటే ఆ లోతు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. అవునా? లోతు సంతానం వచ్చిన వాళ్ళు మోయాబీలు. వీళ్ళందరూ అడ్డుపడతా ఉన్నారు. వీళ్ళెవరంటే వీళ్ళకి సహోదరులు. అవునా? యాసావు ఎవరు? సహోదరుడే కాదా? హల్లెలూయా. ఈ మోయాబీలు ఎవరు? సహోదరులే కాదా? ఆఫ్ బ్రదర్స్ వీళ్ళు. కానీ వీళ్ళే శత్రువులుగా మారారు. హల్లెలూయా. మరి వీళ్ళకేముంది? వాగ్దానం ఉన్నది. మరి మనకిప్పుడు మనకు వాగ్దానం ఉన్నది. మరి మన శత్రువులు ఎవరు ఇప్పుడు? ఆఫ్ బ్రదర్స్ వాళ్ళు, సగం సహోదరులు వాళ్ళు మన శత్రువులు అయి ఉన్నారు. వాళ్ళు మన వాగ్దాన దేశానికి వెళ్తున్న సమయంలో అక్కడ కాదేశు బర్నేయ ఉన్నది. ఉందా? మొదటి నిర్గమంలో కాదేశు బర్నేయ దగ్గర ఏమైంది? తీర్పు సింహాసనం అది సపరేట్ అయ్యారు వాళ్ళు. అయ్యారా లేదా? రెండవ నిర్గమంలో సిలువ కాదేశు బర్నేయ, అక్కడ కూడా సెపరేషన్ జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు మూడవ నిర్గమంలో కాదేశు బర్నేయ, నాయపు తీర్పు సింహాసనం, ఇప్పుడు కూడా సెపరేషన్ జరిగింది. వాగ్దాన దేశానికి వెళ్ళే సమయంలో, వాగ్దాన దేశం సమీపిస్తున్న సమయంలో కాదేశ బర్నేయ ఉన్నది అక్కడ.
దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. అందుకే వీళ్ళందరూ ఒక రకంగా వీళ్ళు రక్త సంబంధులు వీళ్ళు, కానీ వీళ్ళు రక్తపు రేఖలు కలుషితమైపోయినాయి. కానీ దేవుడు తన రక్తపు రేఖను కలుషితం చేసుకోడు. ఆయన స్వచ్ఛమైనదిగా ఉంచుతాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే మోయాబీలతో ఇజ్రాయెల్ కలిసినప్పుడు దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. వాళ్ళని శిక్షించాడా లేదా? మోయాబీలతో కలిసినప్పుడు దేవుడు శిక్షించాడు. ఎందుకంటే తన ప్రజలు ఎప్పుడైతే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. దేశముల ద్వారా శిక్షిస్తూ ఉంటాడు, ప్రజల ద్వారా శిక్షిస్తూ ఉంటాడు. కానీ వాగ్దానాన్ని మాత్రం విడిచిపెట్టాడు ఆయన. ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే కౌనెంట్ చేశాడో దాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఆయన ప్రతి కాలంలో అదే చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. హెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. ఓకే, అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. శేయీరు పర్వతం గురించి, ఎదోమీల కోసం ప్రవచిస్తూ ఉన్నాడు ఆయన. వీళ్ళే శత్రువులుగా మారారు వీళ్ళకి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పాత నిబంధనలో కొన్ని దేశాల పేర్లు మార్చబడ్డాయి. అవునా? పాత నిబంధనలో కొన్ని దేశాల పేర్లు ఇప్పుడు ప్రస్తుతం కొన్ని పేర్లు మార్చబడ్డాయి. అందులో మనం చూస్తున్నట్లయితే పాత నిబంధనలో బబులోన్ అని ఉంటుంది. అవునా? బబులోను కల్దియా అంటే ఇప్పుడున్న ఇరాక్. అది ఇప్పుడు ఇరాక్ అది. అవునా? అలాగే పర్షియా అంటే ఇరాన్. అది బబులోన్ అంటే కల్దీ దేశం అంటే ఇరాక్ వస్తుంది. పారసిక దేశము పర్షియా. దానియేలు గ్రంథములో 4 రాజ్యాలు ఏలాయా లేదా? అందులో మొదటిది బబులోను రాజ్యం. బబులోను రాజ్యం ప్రపంచాన్నంతా ఏలింది. ఈ బబులోన్ అనగా కల్దీల దేశం అనగా, అవునా, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాక్. అది అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని ఈ దేశాలు ఏలాయా? అవునా? దేవుని నామమున మహిమ కలుగును గాక. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే బబులోను ప్రపంచాన్ని ఏలింది. తర్వాత రెండవ రాజ్యము మాదీయులు, పారసీకులు. పారసీకులు అనగా పర్షియా అనగా ఇరాన్. ఇప్పుడున్న ఇరానే పర్షియా దేశం, అదే పారసిక దేశం. ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలాయి. గ్రీకుల రాజ్యం, గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏలాడు. ఈ దేశాలన్నీ ప్రపంచాన్ని ఏలాయి ఇప్పుడు. అందుకే ఇరాన్, ఇరాక్, ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి శత్రువు. అవునా? ఇజ్రాయెల్ దేశం మనం చూసినట్టే ప్రపంచ పటంలో మధ్యస్థ స్థలంలో ఉంటుంది. ఒక్కసారి దాని సరిహద్దులు చూసినట్లయితే చిన్న దేశం, అది చాలా చిన్న దేశం. మన ఇండియాతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం అది. మరి ఇజ్రాయెల్ దేశం ఇది. ఓకే, దీని యొక్క సరిహద్దులు చూసినట్లయితే ఇది మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ. ఇక్కడ ఈజిప్ట్ ఉన్నది, ఇటు జోర్డాన్ ఉన్నది. ఓకే, ఇటు గోలాన్ హైట్స్, ఇటు సిరియా ఉన్నది, ఇటు లెబనాన్ ఉన్నది. ఇది ప్రపంచ పటంలో చిన్న భాగం ఇజ్రాయెల్ దేశం. ఓకే, చూడండి, మనం గమనించినట్లయితే దేవుడు ఈ దేశాన్ని ఎవరికి ఇచ్చాడంటే అబ్రాహాంకి ఇచ్చాడు. అబ్రాహాంకి ఇచ్చినట్టు మరి ఎక్కడైనా ప్రవక్త తన యొక్క వర్తమానంలో బైబిల్లో ఉన్నది. అయితే నేను ప్రవక్త వర్తమానంలో చూపిస్తాను మీకు. 1-2-3 కొటేషన్స్ చదివి నేను ముందుకు వెళ్తాను. అందరు ఇక్కడే ఉన్నారా? గొప్ప యోధుడైన యెహోషువ 55వ అధ్యాయం 55వ సంవత్సరం జనవరి 19. ఈ గొప్ప యోధుడైన యెహోషువ, దీన్ని తీసుకుని నేను ప్రవచనాల్లోకి వెళ్తాను ఇప్పుడు. ఓకే, దేవుడు ఎలాగా దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, ఏమని ప్రవచించాడు, ఆ లేఖనాలు ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయి.
దాన్ని చూద్దాం మనం. గొప్ప ఓకే, పారాగ్రాఫ్ నెంబర్ 42. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ మాదిరి రోజు చూద్దాము. అది పాలస్తీనా అనేది ఇజ్రాయెల్కు సంబంధించినది. పాలస్తీనా అనేది ఇజ్రాయెల్కు సంబంధించినది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు చూస్తుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది దాన్ని చెప్పడానికి ఇదంతా చరిత్ర అంతా చెప్పుకొస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఈ మాదిరి రోజు చూద్దాం. అది పాలస్తీనా అనేది ఇజ్రాయెల్కు సంబంధించినది. అది వారి యొక్క నివాసము చేస్తున్న స్థలం. మీరు గమనించారా? అది వారి నివాస చేసే స్థలం. ఎందుకనగా అది ఇజ్రాయెల్కు నివాస స్థలముగా ఇవ్వబడినది. బైబిల్ తెలిసిన వాడు ఎవరికైనా ఇది తెలుసు. ప్రపంచంలో బైబిల్ తెలిసిన వాళ్ళకి అందరికీ ఇప్పుడున్న పాలస్తీనా అనేది అది ఇజ్రాయెల్కి ఇవ్వబడిన దేశమై ఉన్నదని, దాని విషయంలో మిగతా వాళ్ళు ఆ యొక్క ముస్లిం కంట్రీస్, ఆ యొక్క శత్రు దేశాలు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నాయని, ఓకే, అది ప్రపంచానికి తెలిసిన సత్యం. అది చాలా జాగ్రత్తగా ఉంది. దాంట్లోకి వెళ్తాను నేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క శరీరం మీద దేవుడు దీన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. ఇది మీ నివాస స్థలం. మనకి ఎలాగైతే శరీరం ఇచ్చాడు, ఇది మన నివాస స్థలం. మీరు దీన్ని తీసుకోవాల్సి ఉన్నది అని దేవుడు కోరుచున్నాడు. కానీ అపవాది క్యాన్సర్, క్షయవ్యాధి ఇంకా అనేకమైన దానిలో ప్రవేశపెట్టినది. మరి మీరు నేను వాటిని తీసివేతున్నా అని అనవచ్చు. నేను దీన్ని చేస్తాను, నేను దాన్ని చేస్తాను అని మీరు అనవచ్చు. కానీ మీకేమిటో తెలుసా? ఏదో సంభవించినది. ఆ యొక్క అగ్ని స్తంభము, ఆ యొక్క యెహోవా సైన్యాధిపతి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మరి ప్రజలను తమ చెరలో ఉంచి ఉన్న ప్రతి విధమైన అపవాది ఈరోజు చావు భయంతో ఉన్నవి. ఖచ్చితంగా అలాగ ఉండవలసి ఉన్నది. అవి సమస్యలు ఉన్నవి. ఎందుకు? వారు విన్నారు. ఎందుకు ఫిలిష్తీయులు ఆ విధంగా సమస్యలారు? ఎందుకు ఆ యెరికో పట్టణం సమస్యలున్నది? ఎందుకు దేవునిచే వాగ్దానం పొందిన ప్రజలు వారి యొక్క మార్గంలోకి రాబోచున్నారు? ఆమేన్. వాగ్దానం పొందిన వారు ఆ ప్రజలు నిబంధన ప్రజలు, యేసుక్రీస్తులో ఉన్న వాగ్దాన ప్రజలు. ఈ చివరి దినాల్లో కూడా ఒక వాగ్దానం కలిగి ఉందరు. ఉన్నారా వాగ్దాన ప్రజలు? అది ఏమనగా దేవుడు వారి శరీరాన్ని లేపి దాన్ని పరిపూర్ణము చేయును. ఇప్పుడు మనం దాని యొక్క గుణలక్షణాలు పొందుకుని ఉన్నాము. అందు నిమిత్తమే వారు సొమ్మసిల్లిరి. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దాన దేశం వాళ్ళకి ఇవ్వబడింది ఏంటంటే పాలస్తీనా. అర్థమైందా? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అది అబ్రాహాముకి ఇచ్చాడు. న్యాయపు తీర్పు ద్వారా విమోచన అనే వర్తమానంలో చెప్తున్నాడు ప్రవక్త. 28వ పారాగ్రాఫ్ 54 నవంబర్ 11th, నవంబర్ 14th. ఓకే, న్యాయపు తీర్పు విమోచన పారాగ్రాఫ్ నెంబర్ 28. మోసే వెళ్ళుటకు ముందుగా దేవుడు మోసేదే చెప్పును. అబ్రహాముకు సంతానం కలగక మునిపే దేవుడు అతడు మరి అతని సంతానము అన్య దేశమందు పరవాసులుగా ఉందని చెప్పాను. అయినా కానీ వారికి ఆయన పాలస్తీనా ఇస్తానని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాను. పిమ్మట ఆయన మోసేను పిలిచి, ఇదివరకే నేను నీకు ఆ దేశం ఇచ్చివేసి తిని కేవలం అచ్చడికి వెళ్ళి దాన్ని పొందుకొనిడే నీ పని. ఆల్రెడీ ఇచ్చేసాను నీకు ఆ దేశం. నువ్వు వెళ్ళి అడుగు పెట్టడమే, దాన్ని స్వాధీనపరచుకోవడమే. వాగ్దాన దేశం ఇచ్చేశాడు. మరి ఇప్పుడు కూడా మనకు వాగ్దాన దేశం ఇచ్చాడా? మనకు వాగ్దాన దేశం. మన వాగ్దాన దేశం ఏంటి ఇప్పుడు? థియోఫనీ. దాన్ని పొందుకోవడం ఎప్పుడు? నేను భౌతికమైన ఇజ్రాయెల్ జీవిస్తా ఉన్నాను, ఆత్మీయ ఇజ్రాయెల్ జీవిస్తా ఉన్నాను. భౌతికమైన ఇజ్రాయెల్కి ఏదైతే జరుగుతూ ఉన్నదో ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయెల్ కూడా అదే జరుగుతూ ఉన్నది. అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చాడు, అది పాలస్తీనాని ఇచ్చాడు. ఇప్పుడు మోసేని పంపిస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకో, అడుగు పెట్టంతే. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉందండి. నేను మొత్తం కొటేషన్ చదవట్లేదు, జస్ట్ మెయిన్ పాయింట్స్ తీసుకుంటా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉందండి. మరొక వర్తమానంలో ప్రవక్త ఎలా చెప్తా ఉన్నాడు? 53 సంవత్సరం మార్చి 26 ఇజ్రాయెల్ మరియు సంఘం 2వ భాగం 71వ పారాగ్రాఫ్ 71 పారాగ్రాఫ్.
చాలా జాగ్రత్తగా ఉందండి. ఆ దినాల్లో ఏదో ఒక దినాన ఒక పునరుత్థానం రాబోతున్నదని వారు ఎరిగి ఉన్నారు. వారు యోబు చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఎరిగి ఉన్నారు. నా విమోచకుడు సజీవుడని ఎరుగుదును, అంత దినములలో ఆయన భూమి మీద నిలబడెను. మరి యోబు ఎచ్చట నిలబడిచున్నాడు అనే భావన వారు ఎరిగి ఉన్నారు. కావున అతడు చెప్పెను, నన్ను ఇక్కడ పాతి పెట్టండి. వారు యేసేబులో ఉండాలని కోరుకున్నది, లేదా యోబుతో ఉండాలని కోరుకున్నది. మరి వారు అచ్చట పాలస్తీనాలో పాతి పెట్టబడి, ఎందుచేతనగా అది ఒక వాగ్దాన దేశం. మరి ఐగుప్తులో పునరుత్థానం లేదని వారు ఎరిగి ఉన్నారు. పునరుత్థానం ఐగుప్తులో లేదు, వాగ్దాన దేశమైన పాలస్తీనాలలో ఉన్నది. హల్లెలూయా. అది ఐరోపాలో కాదు, లేదా వేరొక చోట ఎచ్చడో కాదు, అది పాలస్తీనాలోనే జరగబోచున్నది. కావున వారు అచ్చట పాతి పెట్టిరి. అబ్రాహాం ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? పాలస్తీనాలో. సారా ఎక్కడ పాతి పెట్టబడ్డది? పాలస్తీనాలో. యాకోబు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? పాలస్తీనాలో. పునరుత్థానం అక్కడే జరగబోతున్నదని. యేసేపు ఐగుప్తులో మరణించినా కానీ ఇదిగో ఒక ప్రవక్తను మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఇదిగో నా ఎముకలు ఐగుప్తులో విడిచిపెట్టవద్దు, నా ఎముకలు తీసుకుని వాగ్దాన దేశంలోకి వెళ్ళండి. అది ప్రామిస్ చేయించుకున్నాడా లేదా? యేసేపు ఎముకలు కూడా ఐగుప్తులో లేవు. ఇప్పుడు యేసేపుకి బయలుబాటు ఉన్నది. ఆ పాలస్తీనాలోనే పునరుత్థానం జరగబోతా ఉన్నదని. అందుకే యెహోషువ కాలంలో యేసేపు ఎముకలు తీసుకుని ఆ పాలస్తీనాలో పాతిపెట్టారు. పాత నిబంధనల ప్రతి పరిశుద్ధుడు కూడా ఆ పాలస్తీనాలోనే సమాధి చేయబడ్డారు. ఎందుకు? క్రీస్తు అక్కడికి వచ్చి రక్తం కాలుస్తాడని, అక్కడే పాతి పెట్టబడతాడని, మూడవ దిన తిరిగి లేస్తాడని. ఆ క్రీస్తు లేచినప్పుడు మనం కూడా లేస్తామని వాళ్ళకి బయలుబాటు ఉన్నది అక్కడ. అందుకే వాళ్ళు అబ్రాహాం ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో ఆ మక్పేల గృహం, ఆ యొక్క హేతు కుమారుల దగ్గర కొన్న ఆ స్థలంలో మక్పేలాలోనే వాడు సమాధి చేయబడ్డారు. ఎందుకంటే క్రీస్తు అక్కడ రాబోతా ఉన్నాడు, అక్కడే ఆయన తిరిగి లేవబోతా ఉన్నాడు. ఆ ప్రత్యక్షత వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఉందా ప్రత్యక్షత? ఆ ప్రత్యక్షతతోటే వాళ్ళందరూ సమాధిలో ఒక చోటు ఉన్నాయి. మరి ఇప్పుడు నీ ప్రత్యక్షత ఏంటి? ఇప్పుడు మనకు వాగ్దాన దేశం దేవుని యొక్క వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములోనే మన క్రీస్తు యేసులో మృతి పొందిన వాళ్ళు. అవునా? మనం ఎక్కడ? వాక్యంలో, క్రీస్తు యేసులో మనం పాతి పెట్టబడినప్పుడు క్రీస్తులను మృతులైన వారు ధన్యులు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు పునరుత్థానం జరగబోతున్నది. అందుకే మనం క్రీస్తు యేసులో సమాధి చేయబడతా ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు? ఒక పునరుత్థానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలాగైతే ఆ యొక్క భౌతికమైన ఇజ్రాయేల్ ఒక పునరుత్థానం కోసం ఎదురు చూశారు, ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయేల్ కూడా మనం కూడా ఒక పునరుత్థానం ఉన్నదని ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పాలస్తీనా ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాము సంతానానికి. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరి ఇప్పుడు ప్రపంచంలో గొడవలన్నీ దేనికోసం? ఈ దేశం కోసమే, ఇజ్రాయెల్ యొక్క దేశం కోసమే. ప్రపంచ దేశములలో ఇప్పటి వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినా, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినా అది ఇజ్రాయెల్ నిమిత్తమే జరుగుతున్నది. మరి మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఇజ్రాయెల్ నిమిత్తమే జరగబోతున్నది. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఇజ్రాయెల్ నిమిత్తమే జరగబోతున్నది. ఎందుకు వివాదాస్పదమైంది ఇది? ఎందుకు ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? అది దేవుడు అబ్రాహాము సంతానానికి ఇచ్చాడు. అది అబ్రాహాము సంతానానికి ఇచ్చాడు. అయితే అబ్రాహాము సంతానం దాన్ని స్వాధీనపరుచుకున్నది. అక్కడున్న 7 తెగల ప్రజలను వాళ్ళు బయటికి గంటి వేసి ఆ దేశాన్ని దేవుడు అబ్రాహాము సంతానానికి ఇచ్చాడు. అవునా? ఫిలిష్తీయులు ఉన్నారు అక్కడ, అమోరీలు ఉన్నారు అక్కడ, ఉన్నారా? యోబీసీలు ఉన్నారు అక్కడ, హివ్వీలు ఉన్నారు అక్కడ. 7 తెగల్ని బయటకు గంటి వేసి బయటికి పంపించేసి యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. దేవుడు అబ్రాహాము సంతానానికి ఇచ్చాడు. అయితే వాళ్ళు తప్పుదాలు చేసినప్పుడు దేవుడు మరొక దేశం ద్వారా శిక్షిస్తూ ఉన్నాడు, వాళ్ళని చెదరగొడుతూ ఉన్నాడు. ఇర్మియా కాలంలో వాళ్ళు స్వాతంత్రం పోగొట్టుకున్నారా లేదా? హల్లెలూయా.
ఇప్పుడు మరలా స్వాతంత్రం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు చూద్దాం యెహెజ్కేలు 36కి రండి. ఇప్పుడు యెహెజ్కేలు 36వ అధ్యాయం తీసారా? హల్లెలూయా, చాలా జాగ్రత్తగా ఉందండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం చాలా జాగ్రత్తగా ఉందండి. నేను 36వ అధ్యాయాన్ని చదివి ముగిస్తాను. నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. 37 అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. యెహెజ్కేలు 36వ అధ్యాయము 1 నుండి 15 వరకు ఇజ్రాయెల్ దేశాన్ని పునరుద్ధరించడం. ఓకే, ఇజ్రాయెల్ దేశాన్ని పునరుద్ధరించడం. 16వ వచనం నుండి 28వ వచనం వరకు, ఓకే, 28వ వచనం వరకు ఇజ్రాయెల్ యొక్క ప్రజల్ని పునరుద్ధరించటం, ఇజ్రాయెల్ దేశాన్ని పునరుద్ధరించటం, ఇజ్రాయెల్ యొక్క ప్రజలను పునరుద్ధరించటం చూద్దాం. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచింపజేశాడు. ప్రవక్తలు ప్రవచించారా లేదా? కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. అందుకే ప్రవచనం ద్వారా స్పష్టపరచబడుతున్న సంగతులు. 36వ అధ్యాయం చూడండి. మరియు నరపుత్రుడా, నీవు ఇజ్రాయేల్ పర్వతములకి మాట ప్రవచింపుము. ఇజ్రాయేల్ పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. ఏంటి? ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. ఉన్నత స్థలం ఏంటి? యెరూషలేం. దేవాలయ యొక్క యెరూషలేం మందిరం ఎక్కడున్నదో అదే ఉన్నతమైన స్థలం. మొట్టమొదటిగా మోషే మందిరాన్ని కట్టాడు. అరణ్యంలో కట్టాడు మందిరం. అరణ్యంలో కట్టాడు. మేఘస్తంభం, అగ్నిస్తంభం కదులుతున్నప్పుడు ఆ మందిరం కూడా కదిలేదు. కానీ శాశ్వతమైన మందిరం దావీదు కట్టాలనుకున్నాడు. కానీ దావీదు రక్తం ఒలగబేశాడు కాబట్టి దేవుడు దావీదు నడుములోంచి వచ్చిన సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన సొలొమోను ఇప్పుడు మందిరాన్ని కట్టాడు. అది ఎక్కడ కట్టబడింది? జెరూసలేంలో. యెరూషలేములో కట్టబడింది. అదే ఉన్నతమైన స్థలం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థలములు మా స్వాస్థ్యములను మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగ ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపాస్పదమగునట్లుగాను, నలుదిక్కల మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకుని నాశించి మిమ్మును పాడు చేస్తున్నారు. కాగా ఇజ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, శేషించిన అన్యజనులకు అపాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, సంతుష్టి హృదయులై నా దేశముని హీనముగా చూచి దోపుడి సొమ్ముగా ఉండుటకై తమకది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఎదోమీలందరిని బట్టి వచ్చారా? ఎదోమీలు. హల్లెలూయా. 35వ అధ్యాయంలో ఉన్నారు ఎదోమీలు. శేషించిన అన్యజనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చున్నాను. కాబట్టి ఇజ్రాయెల్ దేశం గురించి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిన ఏమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ చుట్టూనున్న అన్యజనుల అవమానం నొందుదని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇజ్రాయెల్ పర్వతములారా, ఇక కొంతకాలంలో ఇజ్రాయెలుకు నా జనులు వచ్చేదరు. ఎవరు ప్రవచిస్తున్నాడు? యెహెజ్కేలు ప్రవచిస్తా ఉన్నాడు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షముగా ఉన్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడిదురు. మీ మీద మానవ జాతిని ఇజ్రాయెల్ అందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములను నివాసులకు ఒత్తురు. పాడైపోయిన పట్టణం మరలా కట్టబడును. కొన్ని వందల సంవత్సరాల క్రితము యెహెజ్కేలు ద్వారా ప్రవచిస్తా ఉన్నాడు.
మరి ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నది? మన కాలంలో. ఇజ్రాయెల్ చెదరగొట్టబడ్డారా లేదా? ఇర్మియా కాలం స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. యేసు వచ్చే కాలానికి వాళ్ళు యేసు వచ్చే కాలానికి మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే త్రోసివేశారో, ఆయన రక్తాన్ని ఎందుకు వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు మెస్సయాన్ని అంగీకరించలేదు, వాళ్ళు గుడ్డివారిగా చేయబడ్డారు. వాళ్ళు మన నిమిత్తం వాళ్ళు గుడ్డివారిగా చేయబడ్డారు. అవునా? వాళ్ళ కన్నులు తెరబడుట ఇంత గొప్పగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు ఇలా జలవిస్తూ ఉన్నాడు 11వ అధ్యాయంలో. చాలా జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లన రాదు. వారికి రోషం పుట్టించేటికై వారి తొట్టుబాటు వలన అన్యజనులకు రక్షణ కలుగును. వారి తొట్టుబాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. వాళ్ళు పడిపోవడమే మనకు రక్షణ వచ్చింది, వాళ్ళు తొట్టుబడమే మనకు రక్షణ వచ్చింది. నిజంగా వాళ్ళు పరిపూర్ణతలోకి వచ్చారనుకోండి, ఇంకెంత పరిపూర్ణంగా ఉంటుంది అది. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అనుకోండి, ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. కన్నులు తెరవబడతాయా? దానియేలు యొక్క 70వ వారంలోని చివరి అర్ధవారంలో వాళ్ళ కన్నులు దేవుడు ధరిస్తాడు. మన నిమిత్తం కన్నులు మూసాడు ఆయన, గుడ్డివాళ్ళు చేశాడు ఆయన. ఇప్పుడు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. టైటస్ చక్రవర్తి వచ్చి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును ముట్టడి వేశాడా? యెరూషలేము ముట్టడి వేశాడు. యెరూషలేమును ఎప్పుడైతే ముట్టడి వేశాడో, ఇజ్రాయెల్లో ఉన్న జనాంగం అంతా ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. ఓకే, అర్థమవుతా ఉన్నదా? 10 మంది కన్యకులు 1,44,000 మంది అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. ఈ కొటేషన్ తీసుకుని ముందుకెళ్తాను. ఓకే, చాలా జాగ్రత్తగా ఉందండి. 67 పారాగ్రాఫ్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకున్నారు ప్రవక్త గారు, కానీ నేను మధ్యలో చదువుతా ఉన్నాను. తీతురాజు తన సైన్యమును చుట్టుముట్టి ముట్టడి వేట వారు చూచినప్పుడు, అనగా తీతు సైన్యం యెరూషలేము గోడల చుట్టూ మరి ఆ దేశ ప్రజలను చుట్టుముట్టి ఉండుటను వారు చూచినప్పుడు, వారి గడ్డిని చెట్టుల బెరడలను తీసుకుని తినిరి, చెట్లాకులు తినిరి, ఒకరి బిడ్డలు ఒకరు వధించి వండుకొని తినిరి. వారి ఆకలితో అలమటించుచు తద్వారా బలహీనలై ఉన్న సమయమున ఆ సైన్యం పట్టణంలో ప్రవేశించి ఇజ్రాయేల్ రక్తం పట్టణము గవని మార్గము గుండా కాలువలో ప్రవహించినది. ఎచ్చట చూచిన రక్తపు మడుగుల్లో నిండిపోయినట్లు వారు వధించబడిరి. ఆలయం కాల్చివేసిరి, మందిరం యొక్క గోడలు పగలగొట్టరి. ఇప్పటి వరకు అది అలాగే ఉన్నది. దేవుని మందిరమున్న అదే స్థలములో ఓమర్ అనే ముస్లిం మసీదు నిర్మించబడెను. ఒక్కసారి ఆ ఓమర్ మసీద్ వేస్తావా? పటం ఉంటుంది, నేను పంపించాను నీకు. ఓమర్ మసీద్ ఉంటుంది, డోమ్ ఆఫ్ రాక్. ఇది యెరూషలేం పట్టణం ఇది. ఓకే, టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు ఇక్కడ సొలొమోను కట్టిన మందిరం ఉండేది ఈ ప్లేస్లో. ఓకే, సొలొమోను కట్టిన మందిరాన్ని నెబుకద్నెజర్ వచ్చి, బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు వచ్చి ధ్వంసం చేశాడు. తర్వాత 70 సంవత్సరాల సరలోకి వెళ్ళిపోయారు. మరలా తిరిగి వచ్చినప్పుడు ఎజ్రా నెహెమ్యా కాలంలో, మరి జకరియా కాలంలో, అవునా, హగ్గై కాలంలో తిరిగి మళ్ళీ మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. యేసు వచ్చే సమయానికి శృంగారం అనే దేవాలయం ఉన్నది అక్కడ. మరి యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత టైటస్ చక్రవర్తి వచ్చి ఆ మందిరాన్ని నాశనం చేసి మొత్తం ఆ యొక్క యూదుల్ని హింసించాడు అక్కడ. అప్పుడు ఓమర్ మసీదు ఆ మందిరం ప్లేస్లో కట్టబడింది, డోమ్ ఆఫ్ రాక్ ఇది. అందుకే ఈ పాలస్తీనా అనేది, యెరూషలేం అనేది 3 మతాలకు ప్రధాన కేంద్రం. ఒకటి యూదులకు, ఎందుకంటే సొలొమోను దేవాలయం కట్టాడు అక్కడ. రెండవది ముస్లింలకు, ఎందుకంటే ముస్లిం యొక్క ఆ యొక్క
వాళ్ళకి ఆరాధన స్థలం, వాళ్ళు యాత్ర చేసే స్థలం మక్కా, అది సౌదీ అరేబియాలో ఉన్నది. దాని తర్వాత ఇది ఓమార్ మసీద్, అంటే వాళ్ళ యొక్క మహమ్మద్ ఇక్కడికి వచ్చాడని, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని వాళ్ళ నమ్మకం. అందుకే ముస్లింలకు ఇది ప్రాముఖ్యమైన స్థలం. అలాగే క్రైస్తవులకు యేసుక్రీస్తు ఇక్కడ సిలువ వేయబడ్డాడని, క్రైస్తవులకు ముఖ్య కేంద్రం. 3 మతాలకు ఒకే దేశం, అవునా? ఒకే దేశం, ప్రాముఖ్యమైన స్థలం. ముస్లింలకు, యూదులకు, అలాగే క్రైస్తవులకు. ఇప్పుడు ఓమార్ మసీద్ ఎప్పుడైతే నిర్మించబడిందో ఇది హేయమైన వస్తువు అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రవచించబడింది. దీని చదువువాడు గ్రహించునుగాక. అవునా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దీని గురించి ఏం రాయబడింది? ఇది ఒక టీచింగ్, ఇది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. 15వ వచనం, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలిచిన మీరు చూడగానే. పరిశుద్ధ స్థలం ఏంటి? యెరూషలేము. దానియేలు ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలిచి చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చదవనవాడు గ్రహించలేడు, చదువువాడు గ్రహిస్తాడు. ఇది ముస్లింలు నిర్మించిన ఓమర్ మసీద్. ఇది ఓకే, ఇది యెరూషలేం పట్టణం. టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. వీళ్ళకి ఒక దేశం లేదు, శరణార్థులుగా ప్రపంచ దేశాల్లో ఉన్నారు. అదే హెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు. అన్య దేశాలకి తరం వేయబడ్డారు వీళ్ళు, అవునా? అన్య దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఒక దేశం లేదు, ఇంకా అన్ని దేశాల్లో యూదులు ఉన్నారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం అయింది. మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత దేవుడు ఆ యుద్ధాన్ని ఆపాడు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపింది ఎవరు? దేవుడు ఆపాడు. ఎందుకు ఆపాడు? ఇంకా 1,44,000 మంది ముద్రించబడకుండా ఈ ప్రపంచం నాశనం కాదు కాబట్టి, వాళ్ళు ముద్రించబడితేనే ఈ ప్రపంచం నాశనం అవుతుంది. అందుకే దూత వచ్చి మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపాడు. అక్కడ భూమి యొక్క 4 దిక్కులలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ప్రకారంగా భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దూతలు దిగొచ్చారు. భూమికైనా చెట్లకైనా హాని చేయవద్దని ఆ సూర్యోదయ దిశ నుండి వచ్చిన ఆ దూత చెప్పాడు. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి నిమిత్తం ఆగింది? యూదుల నిమిత్తం ఆగింది. మరి యూదులు ముద్రించే ముందు ఒక జనాంగం ఇక్కడ ఉన్నది. అక్కడ భౌతికమైన ఇజ్రాయేలు, ఇక్కడ ఆత్మీయమైన ఇజ్రాయేలు. వీళ్ళు కూడా దేవుడు ముద్రించాలి ఇప్పుడు. అందుకే మన ప్రకటన 10లో బలిసిన దూత దిగొచ్చాడు, ముద్ర కలిగిన దూత దిగొచ్చాడు, శిరాబుడి ధరించుకొని వచ్చాడు. హెజ్కేలు 9వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్లుగా శిరాబుడి ధరించుకొని వచ్చిన దూత ప్రకటన 10లో దిగొస్తా ఉన్నాడు. ఎవరు ముద్రించడానికి? ఎవరైతే ఎన్నికలో ఉన్నారో, ఏర్పాట్లో ఉన్నారో తన వధువుని ముద్రించడానికి ప్రకటన 10లో బలిసిన దూత దిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ముద్రించిన తర్వాత 1,44,000 మంది ముద్రించాలి. అప్పుడు భూమి నాశనం కావాలి. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం ఆగింది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. ద లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి అంటారు. ఇది ఎందుకు ఏర్పడిందంటే ప్రపంచ శాంతి నిమిత్తము దేశాలు ఇలా కొట్లాడి యుద్ధాలు చేసుకుని చచ్చిపోవడం కాదు, దీన్ని మధ్యలో శాంతపరచాలి, సమాధానపరచాలని చెప్పి నానాజాతి సమితి ఏర్పడింది. అందులో 58 దేశాల సభ్యత్వం ఉన్నది. అది ఏర్పడిన తర్వాత కూడా 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 1939 నుండి 45 వరకు 2వ ప్రపంచ. ఇది ఎవరి నిమిత్తం జరిగిందంటే యూదుల నిమిత్తం. హిట్లర్ పైకి 4 నియంత్రణలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. హిట్లర్ పైకి, స్టాలిన్ పైకి, ముస్సోలిని పైకి, ఐక్యమైన పైకి 4 నియంత్రణల పైకి రోమన్ ఆత్మ వచ్చి ఎక్కడైతే ప్రపంచ దేశాలలో యూదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపడమే వీళ్ళ టార్గెట్. హిట్లర్ యొక్క ముఖ్య టార్గెట్ అది. ఆర్యుల్ని పైకి లేపాలని, ఆర్య జాతిని పైకి లేపాలని. అందుకే స్వస్తిక్ ఎస్ఎస్, హిట్లర్ యొక్క గుర్తు ఏంటంటే ఎస్ఎస్. అక్కడ ఆర్య జాతిని పైకి లేపాలి, మొత్తం యూదులను అందరూ చంపించేశాడు. మొత్తం 6 మిలియన్ల మంది యూదుల్ని
మొత్తం గ్యాస్, అక్కడ గ్యాస్ బండలు పెట్టి ఆ యొక్క రూమ్స్లో పెట్టి వాళ్ళందరినీ చంపించేశాడు. అది కూడా యెహెజ్కేలు 37 చెప్పబడుతుంది. ఇది జరగక మునిపే, ఇవేమి జరగక మునిపే ప్రవక్త యెహెజ్కేలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరుగుతున్నదో, ఆత్మీయ ఇజ్రాయేల్కి ఏం జరుగుతున్నదో ముందుగానే ప్రవచించి దాని ప్రకారం ఇప్పుడు జరిగిస్తూ ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం జ్యూస్ యొక్క హోలోకాస్ట్. అది జ్యూస్ హోలోకాస్ట్ అంటే యూదులు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచ దేశాల్లో వాళ్ళందరినీ చంపేశారు. 6 మిలియన్ల మంది చంపేశారు. అప్పుడు వాళ్ళకి వాగ్దాన దేశం గుర్తొచ్చింది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యెహెజ్కేలులో ఏదైతే చెప్తా ఉన్నాడో, మరలా మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి తీసుకొస్తానని, శత్రువులు ఏదైతే స్వాధీనపరుచుకున్నారో అప్పటికి అక్కడ ఇజ్రాయెల్ దేశం ఎడారిగా, కొండలు, ఎడారి, అంతే. అది మొత్తం నిర్జనమైపోయింది. ఎడారులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అంతే. అయితే దేవుడు మరలా ఆ దేశాన్ని తీసుకొస్తానని ఇక్కడ యెహెజ్కేలు 37వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ 8వ వచనం. ఇజ్రాయేల్ పర్వతంలారా ఇక కొంతకాలంలో ఇజ్రాయేలుకు నా జనులు వచ్చేదరు, మీరు చిగురిపెట్టి నా కొరకు మీ ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడెదరు. మీ మీద మానవ జాతిని అనగా ఇజ్రాయేల్ అందరిని విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణం మరలా కట్టబడును. పట్టణాలు కట్టబడ్డాయా లేదా? మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. మానవ జాతి అనగా నా జనులకు ఇజ్రాయేలు నేను మీలో సంచారం చేయించేదను. వారు నిన్ను స్వతంత్రించుకొందరు. మీరికి మీదటి వారు పుత్రహీనులుగా చేయక వారికి శ్వాసమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చేదేమనగా, దేశమా నువ్వు మనుషులను భక్షించుదానువు, నీ జనులను పుత్రహీనులుగా చేయదాను అని జనులు నిన్ను గురించి చెప్పుచున్నారే. నువ్వు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులు పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాసం నీకు ఇంకా వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానం నువ్వు భరింపవు. నీవు నీ జనులు పుత్రహీనులుగా చేయకుందు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మరలా దేవుడు ఈ దేశాన్ని పునరుద్ధరిస్తానన్నాడు. అప్పటికి దేశము ఎడారులు, అక్కడ పర్వతాలు తప్ప ఏమీ లేవు. రెండవ ప్రపంచ యుద్ధమైంది. వాళ్ళకి వాగ్దాన దేశం గుర్తొచ్చింది. ఎప్పుడైనా సరే యూదులకి హింస వచ్చినప్పుడు వాగ్దాన దేశం గుర్తొస్తుంది. ఫరో ఐగుప్తులో ఉన్నప్పుడు, వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు, ఫరో అధికమైన బరువులు పెడుతున్నప్పుడు వాగ్దాన దేశం గుర్తొచ్చింది. ఇదిగో అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇదిగో మాకు వాగ్దానం ఇస్తానన్న దేశాన్ని మాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా యూదులు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన యూదులందరినీ కూడా మరలా వాళ్ళకి సొంత దేశం గుర్తొచ్చింది. అందుకే మోషే ద్వారా ముందుగానే ప్రవచించాడు. ఆయన ప్రవచించాడా? నిర్గమకాండం 19వ అధ్యాయం. ఈ లేఖనాలన్నీ చూడాలి. ఇది స్టడీ. ఇది ఎప్పుడు పాస్టర్ గారు ఉద్యోగమైన ప్రసంగాలు చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఇది స్టడీ. నిర్గమకాండం 19వ అధ్యాయం. తీసారా? ఇక్కడ మోషే ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ నేను ఐగుప్తులకు ఏమి చేసేదనో మిమ్ముని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటుందో మీరు చూచితిరి. ఇక్కడ గెద్ద రెక్కలు చూస్తున్నాడు మోషే ప్రవక్త. అవునా? దేవుడు నామడి మమ్మీ కలిగాక ప్రవక్త అంటా ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అంటా ఉన్నాడు. విశ్వాసమైన 6వ ఇంద్రియం అనే వర్తమానంలో ప్రవక్తలా అంటున్నాడు. అంజూరపు చెట్లు చిగురించుటకు ప్రారంభించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని అర్థం. ఆ 6 కొనల నక్షత్రం గల దావీదు యొక్క పతాకముతో అది ఒక దేశంగా ఇప్పుడు ఉన్నది.
ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన పతాకము 25 సంవత్సరాలు 2500 సంవత్సరాలకు పిదప మరలా మొదటిసారిగా ఎగరవేయబడి ఉన్నది. అది నిజం. యెరూషలేమునకు తన యొక్క సొంత ధనము, సొంత ద్రవ్యము, సొంత నియమ నిబంధనలు, సొంత ప్రభుత్వం కలిగి ఉన్నది. అది మరలా ఒక దేశముగా ఉన్నది. యేసు చెప్పాను, అంజూరపు చెట్టు చిగురించడం ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం సమీపముగా ద్వారము యొద్దనే ఉన్నదని తెలుసుకొనిడి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. మరి ఇక్కడ ప్రవక్త మోషే చెప్పిన మాట గురించి ప్రవక్త గారు చెప్తా ఉన్నారు. కరుణా సంపన్నుడకు దేవుడు అనే వర్తమానంలో ఆ మృత సముద్రంలో అక్కడ ఉన్న ఎర్ర సముద్రం మోషేకి దేవుడు ఎంతో కరుణ చూపించినట్లు ఇప్పుడు మనం కనుగొంటాం. నిర్గమకాండం 19:4 ఇక్కడ ఆయన ఇట్లా చెప్పాను, పక్షిరాజు రెక్కల మీద మిమ్మల్ని మోసుకుని వచ్చి తిని నా యొద్దకు చేర్చుకున్నాను. పక్షిరాజు రెక్కల మీద మోసుకుని వచ్చి నా యొద్దకు చేర్చుకుంటుని ఆ సముద్రం మధ్య మరొక వ్యక్తి అనుకరణ చేయ ప్రయత్నించును, కానీ దేవుడు ఎల్లప్పుడూ తన ప్రవక్తను పక్షిరాజులతో పోల్చును. అదేమిటి? మోసే అనే ఒక వర్తమానికుడు వారు మోసేని వెంబడించుండిరి. వారిని మోసుకుని పోడుచున్న పక్షిరాజు రెక్కలు అవే. ఎందుకనగా అతడు దేవుని వర్తమానం మోయుచుండెను, ప్రజలు దాన్ని వెంబడించిరి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే పక్షిరాజు రెక్కల మీద ఆ విమానాల మీద దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని, యూదులను తీసుకొచ్చాడు. ప్రపంచ దేశాల్లో చెదిరిన యూదులందరూ ఇజ్రాయెల్ దేశం వచ్చారు, వాగ్దాన దేశంలోకి వచ్చారు. ఎలా వచ్చారు? వాళ్ళు విమానాల ద్వారా వచ్చారు. వాళ్ళని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు మళ్ళీ వాగ్దాన దేశం వెళ్తూ ఉన్నారు? మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం చూస్తున్నారు? మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు? ఇప్పుడు మెస్సయ్య నిమిత్తం వస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇదిగో 1946లో వాళ్ళకి ఐక్యరాజ్య సమితిలో రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మరలా ఐక్యరాజ్య సమితి UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అది నానాజాతి సమితి పోయి ద లీగ్ ఆఫ్ నేషన్స్ పోయి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UNO స్థాపించబడింది. అక్టోబర్ 24న 1945 రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అది స్థాపించబడింది. దీని ఉద్దేశం ఏంటంటే మరలా ప్రపంచ యుద్ధాలు జరగకూడదు, శాంతి ఒప్పందాలు జరగాలి, సమాధానపరచాలి. దీని యొక్క ఉద్దేశం. అందుకే ఐక్యరాజ్య సమితి అందులో కొన్ని శాఖలు ఉంటాయి. ప్రపంచం యొక్క కొన్ని పేద దేశాలకి సహాయం చేయటము, దానికి ఫండింగ్ దేశాలు ఇవ్వటము, ఇవన్నీ ఐక్యరాజ్య సమితిలో జరుగుతూ ఉంటాయి. కానీ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేకపోతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో 1946లో ఇజ్రాయెల్ దేశం స్వాతంత్రం ఇవ్వాలని అప్పుడు తీర్మానం చేశారు. ఇక్కడ భౌతికమైన ఇజ్రాయెల్కి స్వాతంత్రం ఇవ్వడానికి ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేస్తే అదే సంవత్సరం 1946లో గ్రీన్స్ మిల్ ఇండియానాలో ప్రవక్త ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం నుంచి దూత దిగి వచ్చాడు. ఈ ఆత్మీయ ఇజ్రాయెల్కి స్వాతంత్రం ఇవ్వడానికి దూత దిగి వచ్చాడు. అక్కడ ఇక్కడ భౌతికమైన ఇజ్రాయేలు, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు. ఇజ్రాయెల్ వచ్చే సమయానికి అది ఎడారి, అది కొండలు, లోయలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? మరలా మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తాను, దీన్ని మళ్ళా అభివృద్ధి చేస్తాను అన్నాడా? ఈ ల్యాండ్ని మరలా తిరిగి రిస్టోరేషన్ చేస్తాను అన్నాడా లేదా? ఎప్పుడైతే యూదులు వచ్చారో అప్పటికే 5 లక్షల మంది యూదులు ప్రపంచ దేశాల నుండి వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క కరెంటు ఇప్పుడు న్యూస్ ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు 91 లక్షలు ఉన్నారు. ప్రపంచంలో 1 కోటి కూడా లేరు. అలాంటి దేశము ప్రపంచాన్ని హడలెత్తిస్తూ ఉన్నది. ఎందుకు? ఆ దేశముకి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు దేశం పక్షంగా ఉన్నాడు. అందుకే ఆ దేశం జోలికెళ్తే దేవుడు ఊరుకోడు. అందుకే ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడైతే తీర్మానం జరిగిందో 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్కి స్వాతంత్రం ఇచ్చారు. ఆ దావీదు జెండా రెపరెపలాడుతూ ఉన్నది. అక్కడ సొంత జెండా అక్కడ స్థాపించబడింది, సొంత సైన్యం ఉన్నది, సొంత ద్రవ్యం ఉన్నది. 2500 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచ దేశాలు చెదిరిపోయిన యూదులు, స్వాతంత్రం లేక శరణార్థులుగా ఉన్న యూదులు 1948లో
మరలా అంజూరపు చెట్టు చిగురించడం ప్రారంభమైంది. అందుకే 1947, 48, 49 ఈ సంవత్సరాల్లోనే ప్రపంచ దేశాల్లో అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. మరి మన దేశానికి ఎప్పుడు వచ్చింది? 1947. మన దేశానికి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది అక్కడ. మరి యేసేమన్నాడు? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపమైందని గుర్తించుకోండి. ఆయన ద్వారమునే ఉన్నాడని అన్నాడా లేదా? అంటే అంజూరపు చెట్టుకి మనకేదో సంబంధం ఉందా? మరి ఇజ్రాయెల్ దేశం ఏంటి? దేవుని గడియారం. మన గడియారం ఏంటి ఇప్పుడు? ఇజ్రాయెల్ దేశం. అందుకే వాచ్ ద ఇజ్రాయెల్ అన్నాడు ఆయన. ఇజ్రాయెల్ దేశాన్ని గమనించమన్నాడు. అందుకే ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో మనం అప్ టు డేట్గా తెలుసుకుంటాం. అక్కడ ఆత్మీయ భౌతికమైన ఇజ్రాయెల్కి ఏం జరుగుతుందో ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయెల్కి అదే జరుగుతూ ఉన్నది. అప్పటి నుండి యుద్ధాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పటి నుండి వాళ్ళు ఐక్యరాష్ట్రంలో చేయబడే తీర్మానం ప్రకారంగా వారికి వాగ్దాన దేశం ఇవ్వబడింది. అప్పటి నుండి వాళ్ళు అప్పుడే ఎదిగిన చిన్న పసుకోన పైన, అప్పుడే స్థాపించబడిన చిన్న దేశం పైన ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా కలిసి దానిపైన యుద్ధాలకు వెళ్ళినాయి. వాళ్ళ జనాభా చూస్తే 5 లక్షలు, వీళ్ళు చూస్తే కోట్ల మంది ఉన్నారు. కానీ ఏ యుద్ధములైనా జయమిచ్చాడు దేవుడు. 1967లో యుద్ధం జరిగాయి. చాలా యుద్ధాలు, ఇప్పటికే 8 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో ఇజ్రాయెల్దే పైహస్తం. ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు పోరాడాడు. అందుకే వాళ్ళకున్న టెక్నాలజీ కానీ, వాళ్ళకున్న అగ్రికల్చర్ కానీ, వాళ్ళకున్న ఆ యొక్క మరి ఫెర్టిలైజ్ ల్యాండ్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకు? దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ, దాన్ని అభివృద్ధి చేస్తానని, ఫెర్టిలైజ్ ల్యాండ్గా మారుస్తానని. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న సైన్స్లో కనిపెట్టబడిన అన్ని పరికరాలు యూదులే కనిపెట్టారు. అంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. ఐన్స్టీన్ ఎవరు? యూదుడై ఉన్నాడు. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు యూదులై ఉన్నారు. వారు ప్రపంచ దేశాలు చెదిరిపోయారు. అందుకే వాళ్ళ దేశాలు జర్మనీ అను అదని చెప్తా ఉంటారు. ఎందుకు? ప్రపంచ దేశాలు చెదిరిపోయిన యూదులు వాళ్ళు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ పరికరాలు కనిపెట్టింది యూదులై ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశం వచ్చినప్పుడు అది ఎడారి, అది కొండల ప్రాంతం. అయితే ఈరోజు మనం చూస్తున్నప్పుడు ప్రపంచ దేశాలకే ఆ చిన్న దేశము ఆహారాన్ని సప్లై చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ పైన ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడు ఫెర్టిలైజ్ ల్యాండ్ అది. అసలు అక్కడ నీళ్ళే లేవు. సముద్రపు నీళ్ళని తీసుకుని, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, సముద్రపు నీరు తీసుకుని దాన్ని శుద్ధీకరణ చేసి అదే నీరుని వాడి పంటలు పండిస్తారు వాళ్ళు. వాళ్ళకున్న టెక్నాలజీ ఇప్పుడు ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఐరన్ డోమ్ ఉన్నది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళ దేశం పైకి మిజైల్స్ వేస్తే ఆ యొక్క ఐరన్ డోమ్ అనేది అది ముందుగానే మార్గం మధ్యలోనే మిజైల్ ఉండగానే మళ్ళీ ఇక్కడి నుంచి దాన్ని కాల్చివేస్తుంది. వాళ్ళ దేశం పైన మిజైల్స్ పడవు, ఐరన్ డోమ్ కాల్చివేస్తుంది అక్కడ. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకు? దేవుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు. చిన్న దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన. అందుకే 1967 నుండి 1947 మ్యాప్ ఉంటుంది చూడు, అక్కడ 47 నుంచి ఇది పాలస్తీనాలు ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మ్యాప్లో ఉంటుంది చూడు, ఇక్కడ ఉంది, పైన ఉంది, అది ఉంచు పైన ఉంది, దానికి ముందు స్లైడ్. 1947 ఇది పాలస్తీన్ యొక్క ఆధీనంలో ఉన్నది. ఓకే, అర్థమవుతుందా? ఇది పాలస్తీన్, గ్రీన్ అంతా పాలస్తీన్ ఆధీనంలో ఉన్నది. దాని తర్వాత ఇజ్రాయెల్ దీన్ని ఆక్రమించుకుంటూ వచ్చింది. 47 నుండి ఇప్పటి వరకు పాలస్తీన్ లేరు అక్కడ. ఈ వైట్ అంతా ఇజ్రాయెలే. అన్ని దేశాలను జయించు, ఆ పక్కనున్న దాని వాగ్దాన దేశాన్ని జయించుకుంటూ వచ్చింది. అందుకే 2017లో ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రధాన కార్యాలయం, అది దాన్ని క్యాపిటల్ టెల్ అవీవ్. అది టెల్ అవీవ్ నుంచి అమెరికా ఎంబసీని జెరూసలేం మార్చేశాడు. అవునా? ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ని ఇప్పటి వరకు ఇంకా ఒక దేశముగా గుర్తించట్లేదు. వాళ్ళ దృష్టిలో అది దేశం కాదనుకుంటా ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు జరిగినా
ఆ యుద్ధంలో విజయం దాందే. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ప్రతి యుద్ధములో జయించుకుంటూ ఆ యొక్క మరి సమరయిని, అలాగే ఆ యూదయని, అలాగే అన్ని ప్రాంతాల్ని అది స్వాధీనం చేసుకుంటూ, గోలన హైట్స్ని ఇవన్నీ స్వాధీనం చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు ఇక్కడ, ఆ పాలస్తీనా ఇజ్రాయేల్ది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండంలో స్టార్ట్ అయింది. మరి ఎక్కడ ముగిస్తుంది? ప్రకటన గ్రంథంలో ముగిస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆది కాండంలో స్టార్ట్ అయింది ఇది, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ముగిస్తుంది. మరి వాళ్ళకి మనకి సంబంధం ఉన్నదా? ఉంది. వాళ్ళు భౌతికమైన ఇజ్రాయేల్ అయితే మనం ఆత్మీయమైన ఇజ్రాయేలం. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళు 1948 స్వాతంత్రం వస్తే మరి మనకి 1946లో దూత, 7వ దూత రంగం పైకి వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళని ఆయా దేశాల నుండి దేవుడు సమకూలిస్తే, ఆయా మత శాఖలో ఉన్న మనల్ని సమకూర్చాడు ఆయన ఇక్కడికి. ఎక్కడికి? మన వాగ్దాన దేశం. మన వాగ్దాన దేశం ఏంటి? వాక్యమై ఉన్నది. హల్లెలూయా. వాక్యంలోకి సమకూర్చాడు ఆయన వాళ్ళని. వాళ్ళ వాగ్దాన దేశంలోనికి, పాలస్తీనాలోకి సమకూరితే, యెరూషలేములోకి సమకూరిస్తే, భౌతికమైన ఇజ్రాయేల్ని, ఆత్మీయ ఇజ్రాయేల్ని ఆయా సంఘ శాఖల్లో పడున్న సమాధులు, అది మళ్ళా హెజ్కేల్ 37లో వస్తుంది. అది ఆయా సంఘ శాఖల్లో పడున్న మనల్ని సమకూర్చాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వాగ్దాన దేశంలో ఉన్నాం. వాగ్దాన దేశం ఏంటి? వాక్యమై ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి అర్థమవుతా ఉన్నదా? అందుకే ఆ దేశాన్ని వాళ్ళు వచ్చినప్పుడు ఎడారిగా ఉన్నది, పర్వతాలు ఉన్నాయి, నీళ్లు లేవు. అలాంటి దేశాన్ని ఫెర్టిలైజ్ ల్యాండ్గా మార్చేశాడు ఆయన. అద్భుతమైన దేశంగా మార్చేశాడు, ఫలవంతమైన దేశంగా మార్చేశాడు. ప్రపంచంలో ఎక్కడా పండని పంటలు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పండుతాయి. ఎక్కడా పండవు అలాంటి పంటలు. వాళ్ళు అగ్రికల్చర్లో విప్లవాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు అగ్రికల్చర్ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ కనిపెట్టింది. సైన్స్లో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, అదంతా ఇజ్రాయెల్ దగ్గర నుంచే వచ్చింది టెక్నాలజీ. వాళ్ళే మొదలుపెట్టారు, విప్లవాలు తీసుకొచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు సైన్యంలో చేరతారు వాళ్ళు. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాలు, ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు బాంబు వేస్తారో తెలియదు. భయంతో ఉంటారు వాళ్ళు. అలాంటి దేశాన్ని దేవుడు స్థాపించి, ప్రపంచపటంలో పోయిన దేశాన్ని మరలా ప్రపంచపటంలో పెట్టి, లేఖనం ప్రకారంగా, హెజ్కేల్లో చెప్తున్న ప్రకారంగా, లేఖనం ప్రవచనం ప్రకారంగా మరలా దేవుడు దాన్ని స్వాతంత్రం ఇచ్చి, సొంత జెండా ఇచ్చి, సొంత సైన్యం ఇచ్చి, ఇప్పుడు ప్రపంచంలో గొప్ప దేశంగా పెట్టి, అవునా, ఫెర్టిలైజ్ ల్యాండ్గా మార్చివేసి దాన్ని. అందుకే ఆ దేశం జోలికి అవ్వడని వస్తే ఊరుకోడు ఆయన. రోషం గల దేవుడు ఆయన. ఎన్ని దేశాలు ఏకమైన, అది మరలా జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. మొత్తం అన్ని దేశాలు ఏకమైన ఇజ్రాయెల్ని ఎవ్వడు ఏం చేయలేడు. అందుకే ఇప్పుడు హమాస్ అనే తీవ్రవాదులు, వాళ్ళకి ఓం కిప్పర్ అనే పండగ జరుగుతూ ఉన్నది. అంటే గుడారాల పండగ జరుగుతూ ఉన్నది. అది లాస్ట్ ఫీస్ట్. అది ఆ ఫీస్ట్ జరుగుతున్న సమయంలోనే ఈ హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో చొరబడి, వాళ్ళకి మొసాద్ అనే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అనేది చీమ కథలను పట్టుకుంటారు. నేను ఇజ్రాయెల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళినా తనిఖీలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ఉంటుంది, చాలా పకడ్బందీగా ఉంటారు. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాలు. మరి మనకి చుట్టూ శత్రువులే కదా ఉన్నారా? శత్రువులు, చుట్టూ శత్రువులు ఏంటి? సంఘశాఖలు, అవునా? ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా భౌతికమైన ఇజ్రాయెల్ని, చుట్టూ శత్రు దేశాలు, ఎప్పుడు ఎవడు అటాక్ చేస్తాడో తెలీదు. కానీ ఇప్పుడు హమాస్, అక్కడ తీవ్రవాదులు, వీళ్ళకి సపోర్ట్ ఎవరంటే ఇరాన్ సపోర్టు, ఆయుధాలు సప్లై చేస్తూ ఉంటుంది. అక్కడ మిగతా దేశాలు, అరబ్బీ కంట్రీస్ అన్ని సపోర్టు. వాళ్ళే ఈ హమాస్ తీవ్రవాదిని పెంచి పోషించారు. ఎందుకు? ఇజ్రాయెల్ దేశాన్ని మళ్ళా ప్రపంచ పటంలో తీసేయాలని. అవునా? ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ వస్తాయి యుద్ధానికి. అప్పుడు మనం వస్తాం.
ప్రకటన 19లో మనం వస్తాం యూదుల పక్షంగా, ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేయడానికి. అప్పుడు బాంబులు కాదు, పలకబడిన మానవాళి చర్య, స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ. అప్పుడు జరగబోతా ఉన్నది ఫైనల్ యుద్ధం. అదే 3వ ప్రపంచ యుద్ధం. అది అందుకే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు దేనికి సూచనది? ఆత్మీయ ఇజ్రాయెల్కి. ఆత్మీయ ఇజ్రాయెల్ కూడా ఏదో జరగబోతూ ఉన్నది. భౌతికమైన ఇజ్రాయెల్కి ఏదో చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఆత్మీయ ఇజ్రాయెల్ కూడా ఏదో జరగబోతూ ఉన్నది. అందుకే ఎలర్ట్గా ఉండండి, అందుకే దేవునికి నమ్మకంగా ఉండండి. ప్రపంచంలో ఏం జరిగితే మనకెందుకు, ఇజ్రాయెల్ ఏం జరిగితే మనకెందుకు, ఆ మధ్యాశాల్లో జరిగిన విషయాలు మనకెందుకు, ఆ రాజకీయాలన్నీ మనకి కాదు 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 బైబిల్ గ్రంథానికి మనకి సంబంధం ఉన్నది. మన ఎత్తబాటికి దానికి సంబంధం ఉన్నది. ఎందుకంటే దేవుడి ప్రవక్త అన్నాడు, వాచ్ ద ఇజ్రాయెల్ అన్నాడు ఆయన. దేవుడి యొక్క గడియారం ఇజ్రాయెల్ని గమనించండి అన్నాడు ఆయన. దేవుని గడియారమే ఇజ్రాయెల్, అది గాడ్ టైం పీస్ అన్నాడు ఆయన. దేవుని గడియారం అది. ఇజ్రాయెల్ వైపు ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ అంజూరపు చెట్టు కోసం చెప్పాడు యేసు. అక్కడ చెప్పాడా? 7 ముద్రలు బోధిస్తూ అంజూరపు చెట్టు కోసం ఎందుకు చెప్పాడు ఆయన? అసలు అంజూరపు చెట్టుకి మనకి సంబంధం ఏంటి? అసలు అదే మర్మమై ఉన్నది. దేవుడు నా మర్మం గలని గాక. హల్లెలూయా. అందుకే ఫెర్టిలైజ్ ల్యాండ్గా మార్చేశాడు ఆయన. ఇంతవరకు అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎవ్వడు ఓడించలేడు. భీకరమైన యుద్ధం జరుగుతుంది, మారణ హోమం జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలి? మన విడుదల సమీపమైంది, మనం వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఆ యుద్ధం ఏమవుతుందో తెలియదు, అది ఎలా దారి చేస్తుందో తెలియదు. అయినా వధువు మేల్కొని ఉండాలి. ఎందుకు మేల్కొని ఉండాలి? గాడ్ టైం పీస్. అక్కడ ఏదో జరిగిస్తూ ఉన్నాడు. అదిగో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇంకా ఆపలేదు. అది యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా తర్వాత యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి వైపు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రత లేవు, ఎక్కడ మంచి దినాలనేవి లేవు. ఒక పక్క ఆర్థిక వ్యవస్థని కుప్పగూలిపోని. కానీ ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఒక్క లేఖనం చదివి ముగిస్తాను నేను. జెఫన్యా గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. నేను చాలా చెప్దామని వచ్చాను కానీ టైం లేదు, నేను ముగిస్తున్నాను. ఇంకా 3వ అధ్యాయం 14వ వచనం. సియోను నివాసులారా. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. అది జెఫన్యా. ఒకసారి వేస్తావు, అక్కడ స్క్రీన్ పైన వేస్తావు. 3:14. సింగ్ ఓ డాటర్ ఆఫ్ జియోన్. సియోను కుమార్తెలారా. ఓ డాటర్ ఆఫ్ జియోన్ ఉందా? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయడి, ఇజ్రాయెల్లారా జయధ్వని చేయడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గొంతులు వేయడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. కొట్టేశాడా లేదా? మనకు కొట్టేశాడా లేదా? ప్రకటన 10లో చేంజ్ చేశాడు. మన లిస్ట్ అంతా కొట్టేశాడు. అసలు నువ్వు పాపమే చేయలేదని కొట్టేశాడు. మరి వాళ్ళ యొక్క శిక్షను కూడా కొట్టేశాడు. మరలా వారి సొంత దేశంలోకి తీసుకొచ్చాడు, వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు. దేవుడు నామమున మహిమ గాక. యెరూషలేము నివాసుల పూర్ణంతో సంతోషం గొంతులు వేడి. తాను మీకు విధించే శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులని వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వారి మధ్యలో ఉన్న దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా లేదా? ప్రకటన 10లో దిగొచ్చాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. దిగొచ్చిన ఆయన వెళ్ళిపోలేదు, మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకోము. మాట్లాడలేదు. నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు.
ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నేను అందరూ సంతోషించును. నీ అందున్న తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషించి ఆయన హర్షించును. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మన మధ్యలో ఉన్నాడు, వారి మధ్యలో ఉన్న దేవుడు ఆయన. అవునా? అందుకే ఉత్సాహించి సంతోషించాలి. ఇప్పుడు వధువు ఎలా ఉండాలి? ఉత్సాహించి సంతోషించాలి. అందుకే ఈ కాలపులో ఏం జరుగుతుందో, వర్తమానం ఏం జరుగుతుందో, ప్రవచనాలు ఏం జరుగుతుందో నీకు తెలియాలంటే ఖచ్చితంగా లేఖనాలు గమనించాలి. లేఖనాలు గమనిస్తేనే నీకు అర్థమవుతుంది. లేఖనాలు ప్రవచనాలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. అందుకే మనం ఎప్పుడు భౌతికమైన ఆలోచనలు కాదు, లోకానుసారమైన ఆలోచనలు కాదు, లోకానుసారమైన తలంపులు కాదు, అవి ఆలోచించినప్పుడు ఆలోచిస్తున్నంతసేపు వాక్యం తెరవబడదు. దాన్ని దాటుకుని ఆలోచించేది వాక్యం. ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వస్తావో నీకు లేఖనాలు తెరవబడతాయో, ఎప్పుడైతే లేఖనాలు విప్పబడతా ఉంటాయో అప్పుడు నీ సమయం దగ్గర పడిందని అర్థమవుతుంది. వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందని. ఈ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకు మనకి సంబంధం ఉన్నది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడికి సన్నివేశాన్ని మార్చాలంటే ఒక క్షణం చాలు. మీరు ఇంకా అనుకుంటున్నారేమో ఒత్తిడి రావాలి కదా, ఇంకా ఎన్నో జరగాలి కదా, ఈ మందిరాలు మూసేయాలి కదా. దేవుడికి ఒక్కరోజు చాలండి సీన్ మార్చడానికి. ఇజ్రాయెల్ ఊహించలేదు హమాస్ యొక్క తీవ్రవాదులు వచ్చి అటాక్ చేస్తారని. వారు పండగలో ఉన్నారు, తీవ్రవాదులు వచ్చారు, చంపారు. దేవుడికి ఒక్క క్షణం చాలు ప్రపంచం యొక్క రాజకీయాలు మార్చడానికి, ప్రపంచ చరిత్ర మార్చడానికి ఒక్క క్షణం చాలు. అందుకే ఎప్పుడు దేవుని యొక్క వాక్యంతో నువ్వు ఎప్పుడు ధ్యానిస్తూ భౌతికమైన ఆలోచనలు విడిచిపెట్టండి, భౌతికమైన తలంపులు విడిచిపెట్టండి. అవి ఆలోచిస్తూ నువ్వు వాక్యం అంటే ఇది తలలపై నుంచి పోతుంది, అది ఇది చెవుల పక్క నుంచి పోతుంది. ఈ 2 గంటలు చేసిన ప్రసంగం నీకు ఏం ఉపయోగం ఉండదు. బుధవారం వచ్చాం వెళ్ళాం, కానీ నువ్వు లేఖనాలు గమనించే వ్యక్తి అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్రపోవు, మళ్ళీ బైబిల్ వేసుకుని కూర్చుంటాం, మళ్ళీ ప్రవక్త వర్తమానం చదువుతూ ఉంటాం. ఏం చెప్పాడు ప్రవక్త? హెజ్కేల్ ఏం చెప్పబడింది? 35 నుండి 37 వరకు, 38, 39 ఇలా అధ్యాయాలు చదువుకుంటే వెళ్తాం. అప్పుడు దేవునికి లేఖనాలు ధరిస్తూ ఉంటాడు. అది వధువుకి జరిగేది. వధువు కానులకి ఏంటో తెలుసా? వచ్చాం వెళ్ళాం, ఇవాళ బుధవారం అటెండ్ అయ్యాం, ఆదివారం అటెండ్ అయ్యాం, వెళ్ళాం వచ్చాం, హాయిగా నిద్రపోదాం. కాదు 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 కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు మనం చాలా నెమ్మదిగా ఉన్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. కానీ ప్రపంచ దేశాల్లో నెమ్మది లేదు. ఎప్పుడు ఏ అటాక్ జరుగుతుందో తెలియదు. కానీ రాబోయే దినాలు లేదు, మంచి దినాలు కాదు. అందుకే భూమిపైన ఉన్నప్పుడే వాక్యంతో సహవాసం కలిగి ఉండండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఆ రాకడ కొరకు సిద్ధపడండి, ఆ ఎత్తబాటు కొరకు సిద్ధపడండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. అన్ని తలంపులు విడిచిపెట్టి, లోకానుసారమైన తలంపులు విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యంతో మీ యొక్క జీవితాన్ని పెనవేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ధరిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. అందరు కూడా